very glad to see all of you from this digital stage. Right. Okay. Jansi, స్క్రీన్ షేరింగ్ కి హోస్ట్ రైట్స్ ఇవ్వాలి అని చెప్తా ఉంది టచ్ చేస్తా ఉంటే. yes హోస్ట్ రైట్స్ మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకే రైట్. ఓకే వన్స్ అగైన్ గుడ్ ఆఫ్టర్నూన్. ఐ థింక్ అందరూ మంచిగా సండే భోజనం బాగా చేస్తారని అనుకుంటున్నాను. యా ఓకే రైట్. సో ఈరోజు స్పెషల్ టాపిక్, అందరికి అవసరమైనటువంటి టాపిక్ ఏంటి అని అంటే డయాబెటీస్. సో డయాబెటీస్ అంటే ఏంటి అని అంటే చక్కెర వ్యాధి. సో పేరులో చక్కెర ఉంది, కానీ దాని గురించినటువంటి వాస్తవాల్లోకి వెళ్తే మాత్రం చాలా చాలా చేదు నిజాలు తెలుసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అవన్నీ తెలుసుకుంటే ఏంటి మనకు లాభం అని అంటే, ఖచ్చితంగా ఝాన్సీ చెప్పినట్లుగా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడమే కాకోకుండా, ఆరోగ్యపరంగా మనల్ని మనం మేనేజ్ చేసుకోవడమే కాకోకుండా, ఈవెన్ భావి తరాలని కూడా మనం ఖచ్చితంగా కాపాడిన వాళ్ళం అవుతాం అన్నమాట. మనం ఈ రోజు చూపించేటువంటి శ్రద్ధ ఏమవుతుంది అని అంటే, ఖచ్చితంగా ఫ్యూచర్ జనరేషన్స్ ని హెల్దీ వేలో మనం నడిపించడానికి చాలా చాలా అవకాశం ఉంటుంది. నాకు హోస్ట్ రైట్స్ ఇస్తే నేను స్క్రీన్ షేరింగ్ స్టార్ట్ చేసి నా టాపిక్ లోకి వెళ్తాను చేసి. సో వాట్ ఈస్ డయాబెటీస్? సో డయాబెటీస్ యొక్క సిమ్టమ్స్ ఏంటి? సో డయాబెటీస్ అసలు ఎందుకు వస్తుంది? అసలు డయాబెటీస్ అంటే వ్యాధ లేకపోతే ఇంకేదైనా? సో ఇవన్నీ కూడా మనం ఈ రోజు డిస్కస్ చేద్దాము. సో బ్యాక్ టు ఝాన్సీ. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని విషయాలు మాతో షేర్ చేయబోతున్నందుకు. నిజంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ సెషన్ చాలా ఉపయోగపడుతుంది. అండ్ మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లో ప్రతి ఫ్యామిలీలోనూ అట్లీస్ట్ ఒకరైనా ఉన్నారు ఇప్పుడు డయాబెటీస్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు. ఆ కండిషన్ తో వాళ్ళకి ఎలాంటి కేర్ మనం తీసుకోవాలి అనే విషయం కూడా మనకు చాలా చక్కగా అర్థమవుతుంది అనే కాన్ఫిడెన్స్ నాకు వస్తోంది. అండ్ ఫ్యూచర్ లో మనకి రాకుండా కూడా చాలా మంది ఇన్సెక్యూర్ జోన్ లో ఉన్నారు కదా, నాకు కూడా వచ్చేస్తుందేమో, చాలా స్ట్రెస్ ఎక్కువ ఉంది కదా, లైఫ్ స్టైల్ అలా ఉంది అని చాలా లోపల మనకి మనమే ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అలాంటి ఇబ్బందికి గురవుతున్న టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఆ జోన్ లోకి వెళ్లకుండా ఉంటాం అనేది కూడా ఖచ్చితంగా ఇవాళ తెలుసుకోబోతున్నామండి. అండ్ మ్యామ్, ఇండియాని డయాబెటిక్ క్యాపిటల్ గా అంటూ ఉంటారు, అండ్ మన తెలుగు స్టేట్స్ ని కూడా అంటూ ఉంటారు. ఇండియాలో తీసుకుంటే అన్ని స్టేట్స్ తో కంపేర్ చేస్తే తెలుగు రాష్ట్రాలను కూడా డయాబెటీస్ కి క్యాపిటల్ గా ఏమంటారు చెప్తూ ఉంటారు అనమాట ఎక్కువగా. అంటే ఏంటి, ఎందువల్ల అలా పిలవాల్సి వస్తుంది? ఎందువల్ల పిలవాల్సి వస్తుంది అని అంటే, కేవలం మన లైఫ్ స్టైల్. ఒక్క 1 minute ఫ్రెండ్స్, నేను స్క్రీన్ షేరింగ్ లో ఉన్నాను, ఒక 1 minute వచ్చేస్తాను. సో డయాబెటీస్ ఇది మన కేవలం మన ఇంటి సమస్య అంటే కాదు, టోటల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా ప్రాబ్లం అన్నమాట ఇది. సో వరల్డ్ వైడ్ గా మనము ఎస్పెషల్లీ మన ఇండియా విషయానికి వస్తే, ఒకప్పుడు 4వ ప్లేస్ లో ఉన్నాము, ఇప్పుడు 2nd ప్లేస్ ని ఆక్యుపై చేసాం ఫ్రెండ్స్. రైట్. సో నాకు స్క్రీన్ షేరింగ్ ఎలా చెయ్యాలి అనేది అర్థం కావట్లేదు. జస్ట్ నేను మాట్లాడుతూ వెళ్తాను, తర్వాత నేను స్క్రీన్ షేరింగ్ లోకి వచ్చేస్తాను ఫ్రెండ్స్. రైట్. మై డాక్యుమెంట్స్. సో ఇక్కడ మెయిన్ ఏంటి అని అంటే, వన్ సెకండ్ సారీ టు ఇంటరప్ట్. మీరు షేర్ అనే ఆప్షన్ తీసుకోండి. ఓకే. అందులో స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది. యా తీసుకున్నాను. అక్కడ స్టార్ట్ నౌ అని ఉంది, అంతేనా? అంతే. యా. సో ఇక్కడ నుంచి నేను రైట్, ఐ గాట్ ఇట్ నౌ. yes yes thank you. Documents. Just 1 second please. రైట్. యా, స్టార్ట్ చేసాం కదా, గుడ్. సో ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ ఇది ప్రపంచవ్యాప్తమైన సమస్య. డయాబెటీస్ అనేది, చక్కెర వ్యాధి అనేది
ప్రపంచవ్యాప్తమైన సమస్య. మరి ఈ సమస్యని మనం అదుపు చేయాలా? లేకపోతే దాన్ని ప్రోత్సహించాలా అనంటే ఖచ్చితంగా స్టాప్ చేయాలనే కదా! సో, ఒకప్పుడు తీసుకుంటే అసలు డయాబెటిస్ అంటే కూడా ఏంటో తెలియని రోజుల్లో నుంచి ఇప్పుడు ఎంత ప్రామినెన్స్ వచ్చేసింది డయాబెటిస్ కంటే, మన ఇంట్లో ఉప్పుని, చక్కెరని ఎంత ఇదిగా వాడుతామో, అంటే ఉప్పు లేకోకుండా గడవదు మనకు. అదే విధంగా చక్కెర లేకోకుండా కూడా గడవదు. ఆ విధంగా ఉప్పు డబ్బా, చక్కెర డబ్బా లాగా ప్రతి ఇంట్లో కూడా డయాబెటిస్ అనేది వెరీ కామన్ అయిపోయింది కదా! సో, ఈ డయాబెటిస్ యొక్క ఫ్యాక్ట్స్ లోకి గనక వెళితే, ఇందాక నేను చెప్పినట్లుగా 4థ్ ర్యాంక్ లో ఉన్నటువంటి మనము సెకండ్ ర్యాంక్ ని ఆక్యుపై చేసాం ఫ్రెండ్స్. సో, 70 మిలియన్ల జనాభాకి పైగా డయాబెటిస్ తో మన ఇండియాలో బాధపడుతున్నారు. దట్ టు ఆంధ్ర కూడా చాలా ఫాస్ట్ గ్రోయింగ్ స్టేజ్ లో ఉంది. నాట్ ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఒక మాటలో చెప్పాలి అనంటే సౌత్ ఇండియా చాలా ఫాస్ట్ గ్రోయింగ్ రేస్ లో ఉందన్నమాట డయాబెటిస్ పరంగా. సో, ఇది గర్వించదగిన విషయమా అనంటే బాధపడాల్సినటువంటి విషయం. సో, పేరులో చక్కెర ఉంది గానీ దాని యొక్క ఆ సమస్యలో తీపి లేదండి. చాలా చాలా సమస్యలున్నాయి. సో, ఇక్కడ మనం గనక లెక్కలు చూస్తే ఆ నిజాలు గనక మనం దానిలోకి లోతులోకి వెళితే ఇక్కడ గమనిస్తే మగవాళ్ళలో గ్రోత్ పర్సెంటేజ్ ఎంత ఉంది అనంటే 126% లెక్కన పెరుగుతున్నారు. అదే ఆడవాళ్ళు 109% లెక్కన పెరుగుతున్నారు. సో, ఇక్కడ టోటల్ గా యావరేజ్ గా గ్రోయింగ్ పర్సెంటేజ్ ఎంత ఉంది డయాబెటిస్ లెక్కలు అనంటే 128% గ్రోత్ రేట్ లో ఉన్నామన్నమాట. మెచ్చుకోవాలా? ఆలోచించండి. రైట్? సో, ఇక్కడ ఈ డయాబెటిస్ మేనేజ్మెంట్ మీద 2015కి ఎంత ఖర్చు పెట్టారు అనంటే 90.32 బిలియన్ల రూపాయల్ని ఖర్చు పెట్టడం జరిగింది. రైట్ నౌ 70 మిలియన్ల జనాభా ఈ డయాబెటిస్ తో బాధపడుతూ ఉంటే 2040కి ఈ లెక్కలు ఎలా వెళ్తున్నాయి అనంటే 125 మిలియన్ల జనాభా డయాబెటిస్ తో బాధపడబోతున్నారు. ఇప్పుడు రైట్ నౌ మనము ఆనందపడవచ్చు. ఓకే, ఐఎమ్ నాట్ డయాబెటిక్ నౌ, ఐఎమ్ హ్యాపీ. సో, నేను ఆ లెక్కల్లో లేను అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. ఖచ్చితంగా మేబీ మనం ప్రీ డయాబెటిక్ జోన్ లో ఉండి ఉండొచ్చు. అంటే ఎప్పుడైనా, ఈ రోజైనా, రేపైనా, లేదా ఒక సంవత్సరం తర్వాత అయినా, లేదా ఒక 2 ఏళ్ల తర్వాత అయినా, లేదా ఒక 5 ఏళ్ల తర్వాత అయినా నేను డయాబెటిస్ బారిన పడవచ్చు అనేటువంటి జోన్ లో ఉండడమే ప్రీ డయాబెటిక్ జోన్. సో, ఇక్కడ ఆ ప్రీ డయాబెటిక్ టెస్ట్లు చేసుకునే వాళ్ళు చాలా తక్కువ అయితే, చేయించుకోని వాళ్ళు, లెక్కల్లో లేని వాళ్ళు మోర్ దెన్ 50% ఉన్నారు ఫ్రెండ్స్. సో, ఇక్కడ మనం ఇందాక అనుకున్నట్లుగా ఈ జబ్బులో తీపి ఉంది గానీ వాస్తవాలు మాత్రం తీయగా లేవు అని అనుకున్నాం కదా. సో, అసలు చైనా వెనుకబడి ఉన్నటువంటి కాస్త చైనా ఫస్ట్ ప్లేస్ కి వచ్చేసింది 2019కి. వెరస్ ఇండియా సెకండ్ ప్లేస్ కి వచ్చింది. ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి యుఎస్ థర్డ్ ప్లేస్ ని ఆక్యుపై చేసింది. బాగుందా? అంటే వాళ్ళు ఆ డయాబెటిక్ రేషియోని తగ్గించుకుంటున్నారు, అవేర్నెస్ ని పెంచుకుంటున్నారు. తద్వారా ఆరోగ్యం వైపుగా వాళ్ళ కంట్రీని ముందుకు తీసుకువెళ్తున్నారు. రైట్? సో, ఇక్కడ డయాబెటిస్ కి డయాబెటిస్ లో ఎంతమంది ఉన్నారు, ప్రీ డయాబెటిస్ లో అంటే ఎప్పుడైనా డయాబెటిస్ బారిన పడే వాళ్ళ సంఖ్య ఎలా ఉంది అని ఈ క్యాలిక్యులేషన్స్ కనుక మనం గమనిస్తే, సో, ఇక్కడ ఎలా ఉంది అనంటే ఒక 30 నుంచి 39 సంవత్సరాల వయసు గల వాళ్ళలో 11% ఆఫ్ ద పీపుల్ డయాబెటిక్ అయితే, అంటే ప్రతి 10 మందిలో కూడా మోర్ దెన్ 1% ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటిస్. వెరస్ ఇక్కడ ఎప్పుడైనా డయాబెటిస్ రావచ్చు. డయాబెటిక్ అంచున ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనంటే 19% ఉన్నారు. అంటే దగ్గర ప్రతి 10 మందిలో ఇద్దరు ప్రీ డయాబెటిక్ జోన్ లో ఉంటే, ప్రతి 10 మందిలో ఒకరు డయాబెటిస్ ని ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు. వెరస్ 40 నుంచి 49 సంవత్సరాల వయసు తీసుకుంటే, సో 22% ఆల్రెడీ డయాబెటిక్, 21% ప్రీ డయాబెటిక్ జోన్ లో ఉన్నారు. అండ్ వెరస్ 50 to 59 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళని తీసుకుంటే ఇక్కడ 33% ఆల్రెడీ డయాబెటిక్ అండ్ 19% ప్రీ డయాబెటిక్ జోన్ లో ఉన్నారు.
రైట్. అండ్ 60 to 69 ఇయర్స్ ఆఫ్ ఏజ్ తీసుకుంటే 41% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆల్రెడీ డయాబెటిక్ అండ్ 20% ఆర్ ఇన్ ప్రీ డయాబెటిక్ జోన్. అంటే ఇక్కడ గమనిస్తే ప్రతి 10 మందిలో కూడా 6 మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ఫ్రమ్ 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి 70 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు తీసుకుంటే దాదాపు ప్రతి 10 మందిలో 5-6 మంది, అంటే 50% ఆఫ్ ద పీపుల్ ఆర్ డయాబెటిక్. రైట్. సో ఇది మనము చంకలు కొట్టుకోవాల్సినటువంటి విషయం అయితే కాదు ఫ్రెండ్స్. రైట్. సో ఇక్కడ డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ అంటే ఏంటి? ప్రీ డయాబెటీస్ ఇక్కడ మెయిన్ మనము నాకేం నేను ప్రీ డయాబెటిక్ జోన్ లో ఎలా ఉన్నానని నాకు ఎలా తెలుస్తుందండి అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మన పేరెంట్స్ కావచ్చు, మన సిబ్లింగ్స్ కావచ్చు, లేదా మన మేనత్తలు మేనమామలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆల్రెడీ డయాబెటీస్ తో బాధపడుతున్నారు. సో ఏ క్షణమైనా వాళ్ళకి డయాబెటీస్ ఉండడం వల్ల జెనెటికల్ గా మనకు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు నేను ప్రీ డయాబెటిక్ జోన్ లో ఉన్నానా లేదా నాకు ఎలా తెలుస్తుంది అని అంటే నా వెయిట్ చెప్పేస్తుంది. వెయిట్ పెరుగుతున్నాము అని అంటే నా బాడీ మెటబాలిజం సరిగా జరగడం లేదు. సో బాడీ మెటబాలిజం సరిగా జరగడం లేదు కాబట్టి నేను వెయిట్ పెరుగుతున్నాను. సో వన్స్ వెయిట్ పెరుగుతా ఉన్నాము అని అంటే ఖచ్చితంగా నేను ప్రీ డయాబెటిక్ పొజిషన్ లో 100% ఉండి తీరుతాను. రైట్. అండ్ వేస్ట్ సైజ్ అంటే నడుము కొలత అండ్ అరౌండ్ ద అబ్డోమెన్, పొట్ట చుట్టు కొలత ప్లస్ నడుము చుట్టు కొలత గనక మోర్ దెన్ 40 దాటింది అని అంటే ఖచ్చితంగా we are in ప్రీ డయాబెటిక్ జోన్. రైట్. అండ్ మనం తీసుకునే ఆహారం, సో మనం తీసుకునే ఆహారంలో గనక మాంసాహారాలు ఎక్కువగా ఉన్నా, ఫ్యాటీ ఫుడ్ ఎక్కువగా ఉన్నా, స్వీట్ బెవరేజెస్ ఎక్కువగా ఉన్నా, స్వీట్ కన్సంప్షన్ ఎక్కువగా ఉన్నా, అండ్ లైక్ ఫ్రైడ్ లైక్ చిప్స్ లాంటివి, లైక్ ఇప్పుడు బాగా వస్తున్నాయి కదా ప్యాకెట్ ఫుడ్స్, అంటే లేస్, కుర్కురే ఇలాంటివి కానీ ఇవి గనక ఎక్కువ తినమని మన శరీరం గనక అడుగుతూ ఉంటే ఖచ్చితంగా we are in ప్రీ డయాబెటిక్ జోన్ ఫ్రెండ్స్. రైట్. అండ్ ఈవెన్ మన ఇన్యాక్టివిటీ అంటే ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేకపోవడం. ఎలా అంటే నేను జాబ్ చేస్తున్నాను కదండి, నేను ఎక్కడ ఖాళీగా ఉన్నాను? పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు నేను ఆఫీస్ లో నేను టైం స్పెండ్ చేస్తున్నాను కదా. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఏంటి అని అంటే ఏదో ఒక పని చేయడం కాదు, బాడీకి కదలికలు ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవడం. సో బాడీ కదలికలు అంటే ఏంటి? ఫిజికల్ యాక్టివిటీ నథింగ్ బట్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ లేకోకుండా సెడెంటరీ లైఫ్ లీడ్ చేస్తున్నాం. ప్రెసెంట్ 90% ఆఫ్ ద పీపుల్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఆర్ లీడింగ్ దిస్ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్. సో నిద్ర లేవగానే గబగబా రెడీ అవ్వడం, గబగబా ఆఫీస్కి వెళ్ళడం, గబగబా వాళ్ళ చైర్ ని ఆక్యుపై చేయడం, సిస్టమ్ ఆన్ చేసుకోవడం, సిస్టమ్ ముందు కూర్చొని వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం. సో అక్కడ ఏమవుతా ఉంది అని అంటే మనం తిన్నటువంటి ఆహారాన్ని మనం ఖర్చు పెట్టడం లేదు. సో ఖర్చు పెట్టినప్పుడే అక్కడ ఇన్పుట్ కి తగ్గ అవుట్పుట్ కూడా ఉండాలి. సో అలా అవుట్పుట్ లేనప్పుడు ఏమవుతుంది అని అంటే మనం తిన్నటువంటి ఆహారం అంతా కూడా ఫ్యాట్ గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది, ఫ్యాట్ సెల్స్ పెరగడం జరుగుతుంది. ఫ్యాట్ సెల్స్ పెరగడం వల్ల ఖచ్చితంగా మనం ప్రీ డయాబెటిక్ జోన్ లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈవెన్ ఏజ్ కూడానండి. సో ఖచ్చితంగా వన్స్ 30s మనం దాటుతున్నాము అని అంటే బికాస్ ఆఫ్ అవర్ మెటబాలిక్ సిండ్రోమ్ మనం ప్రీ డయాబెటిక్ జోన్ లో ఖచ్చితంగా 100% ఉండడం జరుగుతుంది. అండ్ ఫ్యామిలీ హిస్టరీ, ఇప్పుడు ఇందాకే అనుకున్నట్టుగా మన పేరెంట్స్ కి కావచ్చు, మన గ్రాండ్ పేరెంట్స్ కి కావచ్చు, లేదా మన సిబ్లింగ్స్ కి కావచ్చు, ఒకవేళ ఆల్రెడీ డయాబెటీస్ కనుక వాళ్ళు సఫర్ అవుతా ఉంటే డయాబెటీస్ తో మనకు కూడా వచ్చే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి, చాలా స్కోప్ ఉంది. అండ్ ఈవెన్ పీసీఓఎస్, ఎస్పెషల్లీ ఇది లేడీస్ ప్రాబ్లం. సో పీసీఓఎస్ ఉన్నటువంటి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నటువంటి వాళ్ళకి, థైరాయిడ్ ఉన్నటువంటి వాళ్ళకి, అండ్ స్లీప్ డిజార్డర్స్ ఉన్నటువంటి వాళ్ళకి, అండ్ ఇంకొంతమందికి ఆల్ ఆఫ్ ఎ సడన్ స్కిన్ లో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఎలా అంటే స్కిన్ బాగా డార్కనింగ్ ఆఫ్ డిస్కలరేషన్, చర్మం రంగు మారిపోతూ ఉండడం కావచ్చు, డార్కనింగ్ ఆఫ్ స్కిన్ కావచ్చు, ట్యాన్ కావచ్చు, సెన్సిటివిటీ కావచ్చు,
ఈవెన్ మెడ భాగం నల్లగా మారిపోవడం కావచ్చు. ఇంకొంతమందికి ఆర్మ్‌పిట్స్ చంకల్లో అన్నోన్ ప్లేసెస్ లో కూడా బాగా స్కిన్ బాగా డార్క్ గా డిస్కలరేషన్ జరగడం కావచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ గనుక మనం ఫేస్ చేస్తున్నాము అనంటే వీఆర్ ఇన్ ప్రీ డయాబెటిక్ జోన్ ఫ్రెండ్స్, రైట్? అండ్ ఈవెన్ స్లీపింగ్ డిజార్డర్స్ మనం గనుక టైం టు టైం సౌండ్ స్లీప్ తీసుకోకపోతే, మినిమం 6 to 8 hours ఆఫ్ రెస్ట్ కనుక మన శరీరానికి ఇవ్వకపోతే ఖచ్చితంగా మనం ప్రీ డయాబెటిక్ జోన్ లోకి వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ దెన్ స్మోకింగ్. సో స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి సెకండరీ హ్యాబిట్స్ కనుక ఉంటే కూడా మనకు ప్రీ డయాబెటిక్ జోన్ లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, రైట్? సో అసలు ప్రీ డయాబెటిక్ లో ఎవరున్నారు అనే ఐడియా మీకు వచ్చిందనే అని అనుకుంటున్నాను. ఆర్ యు క్లియర్ ఝాన్సీ? Am I conveying right? Yes ma'am. Yes ma'am. Yes, we are Okay. very clear. And symptoms ఎలా ఉంటాయి ఈ Symptoms ఎలా ఉంటాయి? డయాబెటిస్ Okay. అంటున్నాం కదా, సిమ్టమ్స్ లక్షణాలు ఎలా ఉంటాయి? వెరీ గుడ్. సిమ్టమ్స్ ని తెలుసుకునే దానికంటే ముందు మనం అసలు వాట్ ఈస్ డయాబెటిస్ అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో డయాబెటిస్ అంటే ఏంటి అంటే ఇక్కడ మన బాడీ మెటబాలిజం లో ఒక డిజార్డర్ ఫామ్ అవడాన్ని, ఇది మనం అందరం అనుకుంటాం ఇది ఒక వ్యాధి అని, చక్కెర వ్యాధి అని నిర్ధారించేశారు కదా. కానీ యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ ఎ డిసీజ్, ఇట్ ఈస్ ఏ డిజార్డర్. సో ఏంటి ఆ డిజార్డర్ అంటే, ఇప్పుడు మనం తిన్నటువంటి ఆహారము జీర్ణమైన తర్వాత వచ్చినటువంటి గ్లూకోజ్ ఎక్కడికి చేరాలి అని అంటే కణాలకు చేరాలి. ఆ గ్లూకోజ్ ను ఉపయోగించుకొని కణాలు శక్తిని తయారు చేసుకుంటాయి. సో ఆ కణాలకి చేరాలి అని అంటే మనకు ఒక మీడియేటర్ కావాలి. ఎవరు ఆ మీడియేటర్ అని అంటే ఇన్సులిన్. ఒక గ్రంథి ఈ ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ని ఉత్పత్తి చేస్తుంది. సో ఇప్పుడు మనం ఒక 100 grams ఆఫ్ గ్లూకోజ్ తయారయ్యింది బ్లడ్ లో అని అంటే, ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, యాస్టీస్ అని కాదు, ఒక 100 grams ఆఫ్ గ్లూకోజ్ బ్లడ్ లోకి రిలీజ్ అయ్యింది అని అంటే 100 units ఆఫ్ ఇన్సులిన్ ప్యాంక్రియాస్ విడుదల చెయ్యాలి. సో ఆ గ్లూకోజ్ ఆ ఇన్సులిన్ ఏం చేస్తుంది అని అంటే ఈ గ్లూకోజ్ ని కణం దాకా తీసుకువెళ్ళి కణాలని ఓపెన్ చేసి, అంటే డోర్ నాక్ చేసి, కణం యొక్క డోర్ ని నాక్ చేసి గ్లూకోజ్ వచ్చింది తీసుకోండి అని చెప్పేసి ఈ ఇన్సులిన్ కణాన్ని ప్రోత్సహిస్తుంది అన్నమాట. సో అలా ప్రోత్సహించడానికి కణానికి ఇన్సులిన్ వాసన తగలాలి. సో ఇప్పుడైతే ఎనఫ్ ఇన్సులిన్ ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేయదో ఏమవుతుంది అని అంటే గ్లూకోజ్ బ్లడ్ లోనే నిలబడిపోతుంది, బ్లడ్ లోనే తిరుగుతా ఉంటుంది. మనకు ఎక్కువ ప్యాంక్రియాస్ కనుక ఎక్కువ కావాల్సినంత మోతాదులో ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయకపోతే, సో అదే విధంగా ఎనఫ్ ఇన్సులిన్ ఉంటుంది ఇంకొక కేసులో, కానీ ఆ దాన్ని మన కణాలు ఉపయోగించుకోవు సరిగ్గా. ఇదొక సమస్య. సో ఇలా 2 different సమస్యలు ఉంటాయి. కొన్ని కేసెస్ లో ఏమో ఇన్సులిన్ ఉంటుంది, ఇంకొన్ని కేసెస్ లో ఇన్సులిన్ ఉండదు. సో ఇక్కడ ఇన్సులిన్ ఉన్నా లేకపోయినా ఇన్సులిన్ రెస్పాండ్ అవ్వాలి. ఇన్సులిన్ మనం ఇచ్చినటువంటి గ్లూకోజ్ కి మన కణ పెరగడం జరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అని అంటే మనం ఆ గ్లూకోజ్ ని కణం రిసీవ్ చేసుకోలేదు కాబట్టి. ఎగ్జాంపుల్ గా నా అకౌంట్ లో 1 lakh రూపీస్ ఉన్నాయి. సో నేను ఝాన్సీ అకౌంట్ కి అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేయాలి, ఒక 20,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. సో ట్రాన్స్ఫర్ చేయడానికి ఐ నీడ్ హర్ అకౌంట్ నంబర్, రైట్? సో ఇన్సులిన్ కూడా ఇక్కడ అలాంటిదే అన్నమాట. ఒకవేళ నాకు అకౌంట్ నంబర్ లేకపోతే ఐ కాంట్ డూ దట్ వర్క్ కదా. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అలా జరుగుతా ఉంది. సో ఇక్కడ దాన్నే మనం డయాబెటీస్ అంటాం. షుగర్ లెవెల్స్ పెరిగాయి. సో ఇక్కడ ఎప్పుడైతే షుగర్ ఈ గ్లూకోజ్ అనేది కణానికి అందలేదో ఏమవుతుంది అని అంటే అక్కడ శక్తి తయారు కాదు.
అలా శక్తి తయారు కాకపోయేటప్పటికి ఏమవుతుంది అని అంటే కణాలు నీరసం చెందుతాయి. కణాలు నీరసం చెందినప్పుడు టిష్యూస్ నీరసం చెందుతాయి, టిష్యూస్ నీరసం చెందుతాయి, ఆర్గాన్ నీరసం చెందుతుంది, ఆర్గాన్స్ నీరసం చెందినప్పుడు మనం నీరసం చెందుతాం. అందుకే డయాబెటిక్స్ లో ఆకలి ఎక్కువగా ఉంటుంది, రైట్? సో ఇక్కడ మనకు 3 టైప్స్ ఆఫ్ డయాబెటిస్, 3 రకాలు ఉన్నాయన్నమాట. టైప్ 1, టైప్ 2 అండ్ జెస్టేషనల్ డయాబెటిస్. సో టైప్ 1 లో ఏంటి అంటే ప్యాంక్రియాస్ మనకు కావాల్సినంత ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయలేదు, ప్యాంక్రియాస్ సరిగా పని చెయ్యదు. సో ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో ఇది ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో వస్తుంది అనమాట. సో ఈ ఇక్కడ జస్ట్ ఒక 10% ఆఫ్ ద పీపుల్ మాత్రమే ఈ టైప్ 1 డయాబెటిస్ తో ఎఫెక్ట్ అవడం జరుగుతుంది. ఇక్కడ సిమ్టమ్స్ తీసుకుంటే టైప్ 1 కి, టైప్ 2 కి, జెస్టేషనల్ డయాబెటిస్, ఏ డయాబెటిస్ అయినా సిమ్టమ్స్ ఆర్ వెరీ కామన్. బట్ మనము ఒక్కొక్క ఏజ్ కేటగిరీని బట్టి వాటి యొక్క ఫంక్షన్ ని బట్టి ఇది టైప్ 1, ఇది టైప్ 2, ఇది జెస్టేషనల్ అని డిసైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో టైప్ 1 లో ఏంటి అని అంటే ప్యాంక్రియాస్ ఫంక్షన్ అనేది సరిగా ఉండదు. సో ప్యాంక్రియాస్ ఫంక్షన్ సరిగా లేకపోయేటప్పటికి ఇన్సులిన్ ఉత్పత్తి ఉండదన్నమాట. సో అప్పుడు మనము ఈ ఇన్సులిన్ ని మనం బయట నుంచి ఆ పర్టికులర్ పర్సన్ కి ఇవ్వడం జరుగుతుంది. వెరస్ టైప్ 2 ఏంటి అని అంటే టైప్ 2 డయాబెటిస్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏంటి అని అంటే యాక్చువల్లీ ఇక్కడ మనం ఇక మెయిన్ మెటబాలిజం లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఇక్కడ బాడీ డిఫరెంట్ మెటబాలిజమ్స్ ని రన్ చేస్తూ కార్బోహైడ్రేట్ మెటబాలిజం, ప్రోటీన్ మెటబాలిజం, ఫ్యాట్ మెటబాలిజం, ఇలా డిఫరెంట్ మెటబాలిజమ్స్ రన్ అవుతా ఉంటాయి బాడీ. సో వెరస్ ఇక్కడ కార్బోహైడ్రేట్ మెటబాలిజం లో కలిగినటువంటి మార్పుల వల్ల వచ్చేదే మనకు టైప్ 2 డయాబెటిస్. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే మనం ఇందాకే అనుకున్నాం, బాడీ మెటబాలిక్ రేట్ కి తగ్గట్టుగా మనం దానికి ఖర్చు కూడా పెట్టాలి. బాడీ మెటబాలిక్ అంటే మనం ఇన్పుట్ అవుట్పుట్, ఇక్కడ ఇన్పుట్ ఎక్కువ ఉంది కానీ అవుట్పుట్ లేదు, తీసుకోవడం ఎక్కువ ఉంది కానీ ఖర్చు పెట్టడం తక్కువ ఉంది. దానివల్ల ఏమవుతుంది అని అంటే మెటబాలిజం డిస్టర్బ్. ఎగ్జాంపుల్ గా మనము ఒక టైం లేకోకుండా ఆల్వేస్ ఆన్ ఈటింగ్ ఉన్నాం అనుకోండి, అంటే గంటకి తింటూనే ఉన్నాం, డిపాజిట్స్ వేస్తూనే ఉన్నాం. ఆ డిపాజిట్స్ ఎక్కువ అయిపోయినప్పుడు ఓవర్లోడ్ అయింది. ఇప్పుడు ఇక్కడ ప్యాంక్రియాస్ పని ఏంటి, మనం గ్లూకోజ్ వేసిన ప్రతిసారి ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, ప్రతి ఆర్గాన్ కి కూడా ఒక లైఫ్ అనేది ఉంటుంది కదా. మనకి ఎట్లయితే హ్యూమన్ లైఫ్ కి ఆయుష్ 100 ఏళ్ళు, అదే విధంగా ఇంటర్నల్ ఆర్గాన్స్ కి కూడా ప్రతి ఆర్గాన్ కి కూడా ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం అనేది ఉంటుంది ఎఫిషియన్సీకి. సో ఆ ఎఫిషియన్సీని మనం ఏం చేస్తున్నాము, లోడింగ్. ఆ లోడింగ్ లో ఏమవుతుంది అని అంటే ప్యాంక్రియాస్ అలసిపోతుంది. ఆ ప్యాంక్రియాస్ అలసిపోయినప్పుడు అది ఉత్పత్తి చేయాల్సినటువంటి ఇన్సులిన్ ని తగు మోతాదులో ఉత్పత్తి చేయలేదు. ఇంకొకటి ఏంటి అని అంటే ఒకవేళ ఉత్పత్తి చేసినా కూడా ఇక్కడ గ్లూకోజ్ సెల్స్ ఏంటి, ప్యాంక్రియాటిక్ ఇన్సులిన్ సెల్స్ ఏంటి అనేది ఐడెంటిఫికేషన్ ని కూడా మర్చిపోతుంది అనమాట బాడీ. అటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. దాన్నే టైప్ 2 డయాబెటీస్ అంటారు, రైట్? సో థర్డ్ టైప్ ఆఫ్ డయాబెటీస్ ఏంటి అని అంటే జెస్టేషనల్ డయాబెటీస్. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వచ్చేటువంటి డయాబెటీస్ ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. ఇక్కడ ఏమవుతుంది అని అంటే ప్రెగ్నెన్సీలో ప్లజంటా అనేది ఉంటుంది కదా, మాయ, తల్లి గర్భంలో మాయ అనేది ఒకటి ఉంటుంది. అదేం చేస్తుంది అని అంటే బీటా సెల్ ప్రొడక్షన్ ని తగ్గించేస్తుంది. బీటా సెల్ ప్రొడక్షన్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది అనమాట. మనకి ఎనఫ్ ఇన్సులిన్ ఉండదు. అప్పుడు మనకు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ డయాబెటీస్ కన్ఫర్మ్ అవుతుంది. సో ఆ డయాబెటీస్ ని దాని వల్ల ఏమవుతుంది అని అంటే ఆఫ్టర్ డెలివరీ పిల్లలకి జాండీస్ రావడం కావచ్చు, లేదా ఇన్ఫెక్షన్ రావడం కావచ్చు, ఈవెన్ తల్లి కూడా ఆల్ ఆఫ్ ఏ సడన్ వెయిట్ లాస్ కి గురి అవ్వడం కావచ్చు. ఇంకా దానికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ ని ఫేస్ చేయడం, అంటే డయాబెటీస్ కి సంబంధించినటువంటి సిమ్టమ్స్ అన్నిటి కూడా ఫర్దర్ స్లైడ్ లో మనం డిస్కస్ చేస్తాం అవేంటి అని. ఇవన్నీ కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ జెస్టేషనల్ డయాబెటీస్ ఓన్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీయే ఉంటుందా అని అంటే మనం గనక దాన్ని గుర్తించి దానికి తగిన జాగ్రత్తలు కనుక పాటించకపోతే ఖచ్చితంగా దాన్ని మనం లైఫ్ లాంగ్ క్యారీ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్.
రైట్. సో ఇక్కడ చూడండి, ఆ 3 టైప్స్ ఆఫ్ డయాబెటిస్ రేషియోస్ కనుక మనం చూస్తే, టైప్ 1 డయాబెటిస్ జస్ట్ 10% అండ్ టైప్ 2 డయాబెటిస్ 77%, జెస్టేషనల్ డయాబెటిస్ 12%. సో ఇక్కడ గమనించారు కదా. ఇంకా అదర్ టైప్స్ ఆఫ్ డయాబెటిస్ వాటి గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 1% అవి అంత మన దేశంలో అయితే అసలే లేదు. రైట్. సో ఇక్కడ టైప్ 1 జెస్టేషనల్ డయాబెటిస్ ని పక్కన పెడితే టైప్ 2 డయాబెటిస్ వీర తాండవం చేస్తా ఉంది. సో దాని గురించినటువంటి అవేర్నెస్ మనకు చాలా చాలా అవసరం. దాన్ని ఎందుకు అనంటే, ఈ టైప్ 2 డయాబెటిస్ ని మేనేజ్ చేయడం ఎస్పెషల్లీ 100% మన చేతిలోనే ఉంది కాబట్టి. రైట్. సో సిమ్టమ్స్ తీసుకుంటే టైప్ 1 కైనా టైప్ 2 కైనా ఒకటే సిమ్టమ్స్. టైప్ 1 డయాబెటిస్ లో సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి అని అంటే, వీక్నెస్ ఉంటుంది, చూపు తగ్గుతుంది, విజన్ ఇంపైర్మెంట్ అండ్ కాన్స్టెంట్ ఫీలింగ్ ఆఫ్ హంగర్. కంటిన్యూస్ గా ఏం తిన్నా కూడా ఇంకా ఆకలేస్తుంది, ఏదో ఒకటి తినాలి అని అనిపించడం. అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, సడన్ గా ఆల్ ఆఫ్ ఏ సడన్ వెయిట్ తగ్గిపోవడం. ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ ద జెనేటో యూరినరీ సిస్టమ్ అండ్ స్కిన్, అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం కావచ్చు, లేదా జెనేటల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేదా స్కిన్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. ఇలాంటివి ఫ్రీక్వెంట్ గా మనం ఫేస్ చేయడం కావచ్చు. అండ్ ఫ్రీక్వెంట్ యూరినేషన్, ఎక్కువ సార్లు, మామూలుగా అయితే జనరల్ గా మేబీ 7 to 8 times ఆర్ మాక్సిమం 10 times వెళ్ళడం కామన్. బట్ వీళ్ళేంటి అని అంటే, ఈ టైప్ 1 డయాబెటిస్ లో ప్రతి గంటకి కూడా యూరినేషన్ కి వెళ్తుంటారు. క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అందరూ 200 ml 250 ml యూరినేట్ చేస్తే, వీళ్ళు మోర్ దెన్ 300 ml యూరినేషన్ పాస్ చేస్తూ ఉంటారు. అండ్ డ్రై మౌత్, అంటే నోరు ఎండిపోతూ ఉంటుంది. నాజియా అండ్ వామిటింగ్, మనకు వామిటింగ్ సెన్సేషన్, తల తిరుగుతున్నట్లుగా ఉండడం కూడా ఉంటుంది. అండ్ అబ్డామినల్ పెయిన్, అంటే మనం తిన్నటువంటి ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం కావచ్చు, లేదా తిన్నప్పుడు కొంచెం పొట్ట నొప్పిగా ఉండడం కావచ్చు. ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉంటాం. అండ్ స్ట్రాంగ్ థర్స్ట్, అంటే బాగా తీరని దాహం ఉంటుందన్నమాట వీళ్ళల్లో. అండ్ సిండ్రోమ్ ఆఫ్ డయాబెటిక్ ఫుట్, అంటే డయాబెటిస్ లో పాదాలు దెబ్బతింటుంటాయి, గాయం ఏదైనా అయ్యింది అని అంటే అది గ్యాంగ్లియాన్ గా మారుతుంది అని అంటుంటారు కదా. సో దట్ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ వి ఫేస్ ఇన్ టైప్ 1. whereas what are the symptoms of type 2 diabetes అంటే, pancreas ఇక్కడ doesn't produce enough insulin or insulin is not processed, అంటే ఉన్న ఇన్సులిన్ ని సెల్ గుర్తించలేదు, లేదా కావాల్సినంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ కాదు. 2 రకాల కారణాల వల్ల మనకు డయాబెటిస్ అనేది కలుగుతుంది. సో వీటి యొక్క సిమ్టమ్స్ ఏంటి అని అంటే, యాజ్ యూజువల్ వీక్నెస్, టైప్ 1 లోను వీక్నెస్ ఉంది, టైప్ 2 లోను వీక్నెస్ ఉంది. అండ్ స్లో హీలింగ్ ఆఫ్ వూండ్స్, అంటే ఏదైనా గాయాలు తగిలినప్పుడు ఆ గాయాలు మానాలి అని అంటే చాలా సమయం పడుతుంది. ఒక్కొక్కసారి ఆ గాయము ఇన్ఫెక్షన్ గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా చాలా ఉంటాయి. చాలా మందిని చూస్తుంటాం కూడా. ఒక్కొక్కసారి ఆ ఇన్ఫెక్షన్ నుంచి బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ పర్టికులర్ అవయవాన్ని తొలగించాల్సినటువంటి పరిస్థితులు కూడా కలుగుతుంటాయి ఇటువంటి కేసెస్ లో. రైట్. ఏ కాన్స్టెంట్ ఫీలింగ్ ఆఫ్ హంగర్, సే టైప్ 1 డయాబెటిస్ లో లాగానే ఆకలి ఎక్కువగా ఉంటుంది. తిన్న అరగంటకంతా మళ్ళీ ఆకలిస్తుంది, మళ్ళీ బాడీ నాకు ఏదైనా పెట్టు అని అడుగుతుంది అనమాట. సో ఫ్రీక్వెంట్ స్కిన్ ఇన్ఫెక్షన్స్, యాజ్ యూజువల్ టైప్ 1 లో లాగానే. డ్రై మౌత్, ఇది కూడా టైప్ 1 లో ఉన్నటువంటి సిమ్టమ్. అండ్ ఫ్రీక్వెంట్ యూరినేషన్, సో ఇక్కడ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, డ్రై మౌత్ కానీ, ఫ్రీక్వెంట్ యూరినేషన్ కానీ, ఇవన్నీ కూడా టైప్ 1 లో ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయో టైప్ 2 లో కూడా అవే సిమ్టమ్స్ ఉన్నాయి. అండ్ దేర్ ఇస్ numbness and paresthesia of the legs, సో తిమ్మిర్లు, మంటలు, ఇది ఎందుకు వస్తుంది అని అంటే, మనం నెక్స్ట్ తర్వాత మనం వీటి గురించి కూడా స్టడీ చేస్తాం. కాళ్ళలో తిమ్మిర్లు వస్తుంటాయి, ఇంకా పెరస్థిషియా అంటే బ్లడ్ సర్క్యులేషన్ స్లో అయిపోతుంది, దానివల్ల చచ్చుబడిపోయినట్లుగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా టైప్ 2 డయాబెటిస్ సిమ్టమ్స్. అండ్ విజువల్ ఇంపైర్మెంట్, చూపు తగ్గిపోవడం. అండ్ స్ట్రాంగ్ థర్స్ట్ అండ్ ఇచ్చింగ్, దురదలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. రైట్. సో ఇవన్నీ కూడా టైప్ 2 డయాబెటిస్ సిమ్టమ్స్. రైట్. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అసలు ఏంటి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి. రైట్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే, ఇక్కడ మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఆకలేసింది అని అంటే ఆహారం తీసుకుంటాం కదా.
సో ఈ ఆహారము జీర్ణమైన తర్వాత గ్లూకోజ్ గా కన్వర్ట్ అయ్యి బ్లడ్ లోకి వస్తుంది. సో బ్లడ్ లోకి వచ్చేప్పుడు ఏమవుతుంది అని అంటే మన ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ని తయారు చేస్తుంది. సో ఈ ఇన్సులిన్ సెల్స్ కనుక రెసిస్ట్ చేస్తే ఎందుకు రెసిస్ట్ చేస్తాయి? గుర్తించకపోవడం వల్ల ఒక కారణం. రెండోది ఏంటి అని అంటే ఎనఫ్ ఇన్సులిన్ లేకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే షుగర్స్ ఫ్యాట్స్ గా కన్వర్ట్ అయిపోతాయి. సో షుగర్స్ ఫ్యాట్ గా కన్వర్ట్ అయిపోవడం వల్ల అవి బ్లడ్ లోనే అంటే సెల్ లోపలికి ఎంటర్ కావడం లేదు. సెల్ లోపలికి ఎంటర్ కావడం లేదు కాబట్టి అక్కడ ఎనర్జీ తయారీ జరగడం లేదు, ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జరగడం లేదు. స్టోర్ అయిపోతున్నాయి, షుగర్స్ ఫ్యాట్స్ గా స్టోర్ అయిపోతా ఉన్నాయి. సో స్టోర్ అయిపోతున్నాయి కనుక మరి బాడీ ఉపయోగించుకోవడానికి శక్తి కావాలి కదా, అందువల్లనే మళ్ళీ మనకు ఆకలి వేయడం కానీ, తొందరగా అలసిపోవడం కానీ, నీరసం కానీ, వీక్నెస్ కానీ ఇవన్నీ కలుగుతా ఉన్నాయి. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి కారణాలు ఏంటి అని అంటే మనమేమనుకుంటున్నాము, కేవలం డయాబెటీసే కారణం అని అనుకుంటున్నాం కదా. కానీ ఫ్రెండ్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి అలాంగ్ విత్ డయాబెటీస్ PCOS ఒక కారణం. అథెరోస్క్లెరోసిస్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ లో కొలెస్ట్రాల్ ఎక్కువగా పేరుకోవడం ఒక కారణం. డిస్లిపిడిమియా అంటే మన బాడీలో కొలెస్ట్రాల్ కావచ్చు, లేదా ట్రైగ్లిజరైడ్స్ కావచ్చు, HDL కావచ్చు, LDL కావచ్చు, ఇవన్నీ కూడా ఉండాల్సినటువంటి మోతాదులో కాకుండా హెచ్చు తగ్గులుగా ఉండడాన్ని డిస్లిపిడిమియా అంటారు. అండ్ హైపర్ టెన్షన్ అంటే బీపీ, వన్ ఆఫ్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్ రీజన్, రైట్? అండ్ ఒబేసిటీ, రైట్ నౌ ఎంతో మంది ఫేస్ చేస్తున్నారు. ఒబేసిటీ అంటే ఊబకాయం. ఇన్యాక్టివ్ అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. అండ్ జెనెటిక్స్ అండ్ ఏజింగ్ అండ్ మెడికేషన్ అంటే మనకి ఏదైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉండి వాటికి మందులు కనుక వాడుతూ ఉన్నాము అని అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ రేర్ డిజార్డర్స్ అంటే లైక్ ఎనీథింగ్. సో ఇవన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి కారణం అవుతున్నాయి. అంటే ఏమవుతా ఉంది అని అంటే మన మెటబాలిజం ని డిస్టర్బ్ చేసేటువంటి అంశాలు ఇవన్నీ కూడా. ఇక్కడ ఎన్ని రీజన్స్ డిస్కస్ చేసాం కదా, ఆల్మోస్ట్ మోర్ దెన్ 10+ రీజన్స్ ఉన్నాయన్నమాట ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి, రైట్? సో ఇక్కడ ఒకసారి గమనిద్దాం, చూడండి. ఇన్సులిన్ ఎలా పనిచేస్తుంది, మెయిన్ మన బాడీ మెటబాలిజం, హెల్తీ మెటబాలిజం ఎలా ఉంటుంది, అండ్ డయాబెటిక్స్ లో ఎలా ఉంటుంది అనేది ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్టమక్ అనేది ఉంది కదా, ఇక్కడ గమనించండి. బ్లూ కలర్ ఏంటి అని అంటే మనం తినే గ్లూకోజ్. గ్రీన్ ఏంటి అని అంటే ఇన్సులిన్. బాగా గుర్తు పెట్టుకోండి, బ్లూ ఏంటి, వైలెట్ కలర్ లో ఉండేది గ్లూకోజ్, వెరస్ గ్రీన్ కలర్ లో ఉండేది ఇన్సులిన్, రైట్? సో మనం ఇక్కడ గమనించండి, హెల్తీగా ఉన్నటువంటి మెటబాలిజం లో ఎన్ని గ్లూకోజ్ సెల్స్ ఉన్నాయో కింద ఇన్సులిన్ కూడా అన్నే సెల్స్ ఉన్నాయి, రైట్? ఈ రెండు కూడా బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్తున్నాయి. డైజెస్ట్ అయిన తర్వాత గ్లూకోజ్ బ్లడ్ స్ట్రీమ్ లో కలుస్తా ఉంది, ఇన్సులిన్ కూడా బ్లడ్ స్ట్రీమ్ లో కలుస్తా ఉంది. ఈ కలిసినటువంటిది ఇక్కడ మనకు లివర్ ద్వారా గ్లైకోలిసిస్ జరిగి అన్ని ఆర్గాన్స్ కి కూడా ఫుడ్ సప్లై, ఎనర్జీగా సప్లై చేయబడుతుంది అనమాట. గమనిస్తే పై దాంట్లో గ్లూకోజ్ సెల్స్ ఎన్ని ఉన్నాయో ఇన్సులిన్ సెల్స్ కూడా అన్నే ఉన్నాయి. అది నార్మల్ గా బ్లడ్ సర్క్యులేషన్ ని నడిపేలాగా చేస్తా ఉంది. గ్లూకోజ్ బ్లడ్ లో నిలబడకోకుండా హ్యాపీగా అన్ని ఆర్గాన్స్ కి సప్లై చేయబడతా ఉంది. వెరాజ్ డయాబెటీస్ అటాక్ అయినటువంటి పీపుల్ కి, అంటే మెటబాలిజం డిస్టర్బ్ అయినటువంటి పీపుల్ కి గమనిస్తే గ్లూకోజ్ సెల్స్ తగ్గట్టుగా, గ్లూకోజ్ సెల్స్ కి తగ్గట్టుగా బ్లడ్ స్ట్రీమ్ లోకి ఇన్సులిన్ కూడా వెళ్తా ఉంది. బట్ బికాస్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సెల్స్ ఆ ఇన్సులిన్ ని గుర్తించడం లేదు. దాని వల్ల ఏమవుతా ఉంది అని అంటే తక్కువ గ్లూకోజ్, మోర్ ఇన్సులిన్ లివర్ ని చేరుతా ఉంది. అక్కడ మెటబాలిజం జరుగుతా ఉంది. మెటబాలిజం జరిగే ప్రాసెస్ లో తక్కువ గ్లూకోజ్ ఆర్గాన్స్ కి అందుతా ఉంది. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆర్గాన్స్ కి తక్కువ గ్లూకోజ్ వెళ్తా ఉంది, బ్లడ్ లో ఎక్కువ గ్లూకోజ్ నిలబడిపోతా ఉంది.
దీన్నే హయ్యర్ లెవెల్స్ ఆఫ్ గ్లూకోజ్, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అని కానీ, టైప్ 2 డయాబెటిస్ అని కానీ అని అంటారు. మరి మనం ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో నుంచి ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే ఇన్సులిన్ బాగా పనిచేయాలి అని అంటే ఏం చెయ్యాలి? ఇక్కడ గమనిస్తాం. గుడ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ గనక ఉంటే ఎలా పనిచేస్తుంది? ఇన్సులిన్ సెన్సిటివిటీ లేకపోతే అంటే ఇన్సులిన్ బాగా పనిచేయడం ఎలా డిఫరెన్సెస్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ ఏం చేస్తుంది? బ్లడ్ షుగర్ గ్లూకోజ్ ని బ్లడ్ లోకి డంప్ చేసింది. అదే విధంగానే ప్యాంక్రియాస్ కూడా ఇన్సులిన్ ని బ్లడ్ స్ట్రీమ్ లోకి డంప్ చేసింది. సో అలా డంప్ చేసిన ప్రతి గ్లూకోజ్ కి కింద ఇన్సులిన్ అనే కీ ఉంది చూడండి. ఆ కీతో ఏమవుతుంది? ప్రతి సెల్ దగ్గరికి వెళ్తా ఉంది. ఆ కీ లేని గ్లూకోజ్ ఆటమ్స్ అన్ని కూడా ఏమవుతా ఉన్నాయి? ఫ్యాట్ సెల్స్ గా మారిపోతా ఉన్నాయి. ఆ ఫ్యాట్ సెల్స్ గా మారిపోయినవి ఏంటి అని అంటే మన మజిల్ మాస్ ను పెంచుతాయి అన్నమాట. అది గుడ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉన్నప్పుడు మన బాడీ వర్క్ చేసే విధానం. వేరే ఇన్సులిన్ సెన్సిటివిటీ తక్కువగా ఉంటే బాడీ ఎలా పనిచేస్తుందో చూడండి. ఇక్కడ యాజ్ యూజువల్ స్టమక్ బాగా గ్లూకోజ్ ని బ్లడ్ స్ట్రీమ్ లోకి పంప్ చేసింది. అండ్ అదే విధంగా ప్యాంక్రియాస్ కూడా ఇన్సులిన్ సెల్స్ ని పంప్ చేసింది. కానీ ఇక్కడ ఏమైంది? ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, ఇన్సులిన్ సెన్సిటివిటీ కంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమైంది అని అంటే బ్లడ్ లో ఎక్కువ గ్లూకోజ్ నిలబడిపోయింది, తక్కువ మాత్రమే సెల్స్ కి అందింది. అందువల్ల మనము తొందరగా మళ్ళీ అగైన్ వెంటనే మళ్ళీ ఇంకొక అరగంట గంట మళ్ళీ ఏదో ఒకటి తింటే బాగుండు అని అనిపించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం గనక డయాబెటిస్ ని కంట్రోల్ చేసుకోలేకపోతే, కంట్రోల్డ్ గా అప్ అండ్ డౌన్ అంటే ఇక్కడ గమనించండి, ఎక్కువ ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు, బ్యాలెన్స్డ్ గా ఉండాలి. సో బ్యాలెన్స్ గా ఉన్నప్పుడే మనం హెల్దీగా మన లైఫ్ స్టైల్ ని లీడ్ చేయగలుగుతాం. ఒకవేళ నేను గనక నా బ్లడ్ షుగర్ లెవెల్స్ ని మేనేజబుల్ గా పెట్టుకోకపోతే ఏమవుతుంది అని అంటే ఖచ్చితంగా సో మెనీ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి ఫ్రెండ్స్. డయాబెటిస్ ని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు కదా. సో ఆ సైలెంట్ కిల్లర్ ఏం చేస్తుంది అని అంటే మన ఐస్ ని డ్యామేజ్ చేస్తుంది. దాన్నే రెటినోపతి అంటారు. సో తొందరగా మనం ఇంత అనుకున్నాం కదా, విజువల్ బ్లరింగ్, కంటి చూపు మందగించడం కావచ్చు, మ్యాక్యులర్ ఎడిమా అంటే కళ్ళు లోపల రెటీనా కావచ్చు, లోపల ఇన్నర్ భాగాలన్నీ కూడా దానికి నీరు చేయడం, వాపు రావడం, ఈవెన్ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయేసి ఆ వెరీ నారో టైనీ నర్వ్స్ కదా కంటిలో ఉండేది, అవి రప్చర్ అయి బ్లీడింగ్ కలగడము, కెటరాక్ట్స్ తొందరగా ఫామ్ అవడం, గ్లూకోమా ఫామ్ అవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. దాన్నే డయాబెటిక్ రెటినోపతి అంటారు, రైట్? అండ్ దెన్ హార్ట్ ప్రాబ్లమ్స్, కరోనరీ హార్ట్ డిసీజెస్ కూడా వచ్చే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. ఎందుకు అని అంటే మనం ఆ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏం చేస్తాయి అని అంటే హై బ్లడ్ షుగర్ లెవెల్స్ ఆ బ్లడ్ వెజల్స్ ని బాగా నేరో చేసేస్తాయి. ఎందుకు అని అంటే ఈ ఫ్యాట్ సెల్స్ గా మారిపోతాయి కదా. ఈ ఫ్యాట్ సెల్స్ అన్ని కూడా ప్లేట్ లాగా బ్లడ్ వెజల్స్, ఇన్నర్ వాల్స్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్ ని అడ్డు బాగా పేరుకుపోయేసేసి మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ ని, బ్లడ్ సర్క్యులేషన్ ని స్లో చేసేస్తాయి. బ్లడ్ సర్క్యులేషన్ స్లో అవడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల మళ్ళీ హార్ట్ మజిల్ మీద ప్రెషర్ పెరగడం, బ్లడ్ సర్క్యులేషన్ స్లో అయిపోవడం, సో మెనీ హార్ట్ ప్రాబ్లమ్స్ కి దారి తీసేటువంటి అవకాశాలు 100% ఉంటాయి, రైట్? అండ్ కిడ్నీస్, సో డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. కిడ్నీస్ కి సమస్యలు రావడానికి ఎందువల్ల అనంటే కీటోన్స్ పెరిగిపోతాయి. ఎస్పెషల్లీ మనం షుగర్ లెవెల్స్ కనుక ఎక్కువ అన్బ్యాలెన్స్డ్ గా ఉంటే కనుక కిడ్నీస్ డ్యామేజ్ అవడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ ఎక్సెస్ యూరినేషన్ కి వెళ్తుంటాం కదా, ఆ యూరినేషన్ లో సో మెనీ సాల్ట్స్ ని మనం కోల్పోవడం జరుగుతుంది, కీటోన్స్ పెరగడం జరుగుతుంది, ఆ నెఫ్రాన్స్ అన్ని కూడా దెబ్బతినడం జరుగుతుంది అనమాట. ఇందాకే అనుకున్నాం, ప్రతి అవయవానికి ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది. ఆ లైఫ్ స్పాన్ ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అదర్వైజ్ ఆ లైఫ్ స్పాన్ అయిపోయింది అని అంటే ఆ ఆర్గాన్ యొక్క పనితనం, ఎఫిషియన్సీ తగ్గిపోతుంది అని అనుకున్నాం కదా. అండ్ నర్వ్స్, సో మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కూడా డ్యామేజ్ అవడం జరుగుతుంది. దాన్ని న్యూరోపతి అంటారు, రైట్? అండ్ టీత్,
సో మన దంతాలు కూడా తొందరగా డికే అయిపోవడం, క్యావిటీస్ ఫామ్ కావడము, అండ్ గమ్స్ కి డ్యామేజ్ అవ్వడము, ఆ గమ్స్ చుట్టూ కూడా ఇన్ఫెక్షన్స్ రావడము, ఇలా సో మెనీ కంప్లైంట్స్ ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది డయాబెటిస్ వల్ల. అండ్ దెన్ బ్రెయిన్ సెరిబ్రోవాస్కులర్ డిసీజెస్ అంటే బ్రెయిన్ హెమరేజెస్ కావచ్చు, బ్రెయిన్ లో క్లాట్స్ ఫామ్ కావడం కావచ్చు, ఇంకా సో మెనీ బ్రెయిన్ కి బ్లడ్ సప్లై సరిగా జరగకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక్క ప్రాబ్లమే కదా, నాకు ఉండేది జస్ట్ బ్లడ్ షుగరే కదా, ఈ బ్లడ్ షుగర్ ఎక్కువ అయితే ఏమవుతుంది అని కనుక మనం అశ్రద్ధ చేస్తే మనం వీటన్నిటిని కూడా మనం బోనస్ గా తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. రైట్ రైట్ అండ్ హైపోగ్లైస్, ఇక్కడ చాలా మంది అంటుంటారు కదా, నాకు లో షుగర్ అండి, నాకు హై షుగర్ అండి అని అంటుంటారు. రైట్, అసలు లో షుగర్ అంటే ఏంటి, హై షుగర్ అంటే ఏంటి అని అంటే, మన జనరల్ గా మనము నార్మల్ షుగర్ లెవెల్స్ ఏంటి అని అంటే తినక ముందు 70 to 90 ఉంటే గనక దాన్ని నార్మల్ షుగర్ అంటారు. తిన్న తరువాత 110 నుంచి 140 లేదా మాక్సిమం 150 వరకు ఉంటే దాన్ని నార్మల్ షుగర్ అంటారు. అలా కాకోకుండా మనకు గనక 140 దాటింది అని అంటే మనం ప్రీ డయాబెటిక్ జోన్ లో ఉన్నట్టు తిన్న తరువాత. అదే 200 దాటింది అని అంటే ఆల్రెడీ వీఆర్ డయాబెటిక్ అని అర్థం. అండ్ తినక ముందు గనక 70 కంటే తక్కువ ఉంటే, 70 కంటే కూడా తక్కువ ఉంటే దాన్ని హైపోగ్లైసీమియా అంటారు, అంటే లో షుగర్. సో ఈ లో షుగర్ చాలా ప్రమాదకరం, ఒక్కొక్కసారి ప్రాణాన్ని కూడా తీసేస్తుంది, అటువంటి ప్రమాదం ఉందన్నమాట. సో ఇక్కడ ఈ హైపోగ్లైసీమియాలో సిమ్టమ్స్ ఏంటి అని అంటే ఉన్నట్టుండి బాగా స్వెటింగ్స్ వచ్చేస్తాయి, అండ్ ఒకలా కాలిపోతారు, ఇంకా బాగా విసుగు కోపం వచ్చేస్తుంది, ఆకలి పెరిగిపోతుంది, చేతికి అందింది అలా జవురుకునే విధంగా ఉంటుందన్నమాట పరిస్థితి. అండ్ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్, ఏంటి అని అంటే బ్రెయిన్ కి బాడీకి అసలు కోఆర్డినేషనే ఉండదు, అండ్ బాగా డ్రౌజీగా అయిపోతాం అన్నమాట. ఆ పరిస్థితి వచ్చింది అని అంటే అసలు అగమ్య గోచరంగా అయిపోతుంది పరిస్థితి. అండ్ మోర్ దెన్ 200 ఉంటే గనక హైపర్ గ్లైసీమియా అంటారు, హై షుగర్ అంటారు. అండ్ ఈవెన్ తినక ముందు కూడా వీళ్ళకి మోర్ దెన్ 100 ఉంటుంది ఫ్రెండ్స్, 100 క్రాస్ అయిపోయి ఉంటారు. సో ఇక్కడ సింటమ్స్ ఎలా ఉంటాయి అని అంటే అగైన్ డ్రై మౌత్ ఉంటుంది, దాహం ఎక్కువగా ఉంటుంది, నీరసం ఎక్కువగా ఉంటుంది, మైల్డ్ హెడేక్, ఆల్వేస్ నిద్ర లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు కూడా హెడేక్ అని చెప్తూ ఉంటారు. అండ్ కంటి చూపు మందగించిపోయి ఉంటుంది, అండ్ ఫ్రీక్వెంట్ యూరినేషన్, అధికంగా యూరిన్ ఎక్కువ సార్లు వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. రైట్, సో హైపోగ్లైసీమియా, హైపర్ గ్లైసీమియా. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఈ విషయాలు మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసాం. టైప్ 2 డయాబెటిస్ లో ఫాస్ట్ ఫ్యాక్ట్స్ ఏంటి అని అంటే 90 to 95% ఆఫ్ ద పీపుల్ ఆర్ హ్యావింగ్ టైప్ 2 డయాబెటిస్ అని, అండ్ మోర్ దెన్ 1 in every 10 adults has diabetes అని, అండ్ అడల్ట్స్ లో 25% ఆఫ్ ద అడల్ట్స్ ఆర్ టైప్ 2 డయాబెటిక్ అని, అండ్ ఓవర్ 65 years వాళ్ళంతా కూడా హ్యావింగ్ టైప్ 2 డయాబెటిస్ అని మనకు స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి. సో వీటికి కారణాలు ఏంటి అని అంటే ఎక్సర్సైజ్ లేకపోవడం, అండ్ వెయిట్ లాస్ రెడ్యూస్, అంటే ప్రీ డయాబెటిక్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ వెయిట్ మీద ఫోకస్ పెట్టకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు అన్నమాట. రైట్, సో ఇక్కడ మనం గనక గమనిస్తే, సో ఇక్కడ మనకు డయాబెటిస్ ఉంది అని మనం ఎలా గుర్తిస్తున్నాము అంటే బాగా తింటున్నాం అయినా మళ్ళీ మళ్ళీ ఆకలిస్తుంది, అండ్ ఎక్కువగా దాహం వేస్తుంది, ఎక్కువగా నీరసం కలుగుతా ఉంది, ఎక్కువ కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఎక్కువ యూరినేషన్ కి వెళ్తున్నాను, డౌట్ వచ్చింది నాకు, నేనేం చేస్తాను, డాక్టర్ ని సమయము ఒకసారి చెక్ చేయించుకుంటే బాగుండు అని అనిపిస్తుంది. సో చెక్ చేయించుకున్న తర్వాత షుగర్ ఉంది అని నిర్ధారణ అవుతుంది. నిర్ధారణ అయిన తర్వాత ఏం చేస్తాము, ఖచ్చితంగా మెడికేషన్ లో మనల్ని పెట్టడం జరుగుతుంది. సో ఆ మెడికేషన్ లో మనకి ఇచ్చేది ఏంటి అని అంటే ఇన్సులిన్ ఇన్హిబిటార్స్ ఇస్తారు, అంటే ఇన్సులిన్ ని ఉత్ప్రేరింపజేసేటువంటి మెడిసిన్స్ మనకు పెట్టడం జరుగుతుంది.
సో ఇక్కడ మనం బాగా గమనిస్తే మన జర్నీ టాబ్లెట్ తో స్టార్ట్ అయినటువంటి జర్నీ ఇప్పుడు మందులు వాడినప్పుడు మేబీ ఒక 1 ఇయర్ కి 2 ఇయర్ కి తగ్గిపోవాలి కదా, నార్మల్ పర్సన్ అవ్వాలి కదా. కానీ మనకు మన వయసుతో పాటు, మన డయాబెటిస్ యొక్క వయసుతో పాటు, మన వయసుతో పాటు మందులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఫస్ట్ ఒక టాబ్లెట్ తో మొదలవుతాము, ఒకటి కాస్త మళ్ళీ 2 టాబ్లెట్లు అవుతాయి. ఇంకొంతకాలం తర్వాత టాబ్లెట్ తో పాటు ఇంజెక్షన్ యాడ్ అవుతుంది. ఆ ఇంజెక్షన్ డోస్ పెరుగుతూ పోతుంది. సో నాకు ఒక షుగర్ అటాక్ అయిన ఒక 5 ఏళ్ల తర్వాత బోనస్ గా బీపీ కలుగుతుంది. ఆ తర్వాత నరాల ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ తర్వాత కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ తర్వాత గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ తర్వాత కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి యాడ్ ఆన్ అవుతూ వస్తూ మనల్ని కంప్లీట్ గా కాంప్లికేషన్ లో పెట్టేస్తుంది. రైట్. సో ఇక్కడ యాక్చువల్లీ డయాబెటిస్ ఇస్ ఎ డిజార్డర్. సో డిజార్డర్ అంటే ఏంటి? ఖచ్చితంగా ఆర్డర్ లో పెట్టుకోవచ్చు అనే కదా అర్థము. సో ఆర్డర్ లో పెట్టుకోవాలి అని అంటే అది డాక్టర్ చేతిలో ఉందా, నా చేతిలో ఉందా అని అంటే 100% నా చేతిలోనే ఉంది. ఎక్స్క్యూజ్ మీ. రైట్, 100% నా చేతిలోనే ఉంది. సో నేనేం చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా నేను గనక 4 పిల్లర్స్ ఆఫ్ హెల్త్ ని, ఆరోగ్యానికి 4 పిల్లర్స్ ఉన్నాయి. మన ఇంటికి ఎలాగైతే పిల్లర్స్ ఉన్నాయో అదే విధంగా మన ఆరోగ్యానికి కూడా పిల్లర్స్ ఉన్నాయి. ఆ పిల్లర్స్ ని కనుక నేను ఫాలో అయితే, నేను నాకున్న డయాబెటీస్ కావచ్చు, నేను కనుక ప్రీ డయాబెటిక్ పొజిషన్ లో ఉంటే నా లైఫ్ లో నుంచి నేను డయాబెటీస్ ని తుడి చేయడం కావచ్చు, నేను మేనేజ్ చేయొచ్చు. సో ఎలా మేనేజ్ చేయొచ్చు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్లే వీఆర్ ఇన్ ప్రీ డయాబెటిక్ జోన్ అని అనుకున్నాం. ఈవెన్ మన డయాబెటిక్ లెవెల్స్ అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ని నేను బ్యాలెన్స్ గా మేనేజ్ చేయాలి అని అంటే నా మెటబాలిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బాగుండాలి అని చెప్పాను కదా. మనకి ఇన్పుట్టే ఎక్కువ ఉంది, అవుట్పుట్ లేదు అని అనుకున్నాం కదా. సో అవుట్పుట్ పెంచాలి అని అంటే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది మస్ట్. సో ఎంతో కొంత కనీసం ఒక 30 నిమిషాల ఎక్సర్సైజ్, అది మేబీ యోగా కావచ్చు, లేదా మెడిటేషన్ కావచ్చు, లేదా ఏరోబిక్ ఎక్సర్సైజెస్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, ఎనీథింగ్ ఒక 30 నిమిషాల నుంచి 40 నిమిషాల పాటు మన ఆరోగ్యం కోసం మనం కేటాయించడం జరగాలి. అయ్యో నాకు అసలు టైమే లేదండి అని అంటుంటారు. నిజంగా ఆ మాట మనం అంటున్నాము అని అంటే మన ఆయుష్ని మనమే తగ్గించుకుంటున్నాం ఫ్రెండ్స్. సో హెల్తీగా మన ఆయుష్, ఇక్కడ ఆయుష్తో పాటు ఆరోగ్యం కూడా కావాలి అని అంటే డెఫినెట్ గా we have to follow exercise, must and should. రైట్. అండ్ దెన్ సెల్ఫ్ అవేర్నెస్. ఇక్కడ సెల్ఫ్ అవేర్నెస్ దేంట్లో అని అంటే ప్రతి విషయంలో కూడా మన యాటిట్యూడ్ అనేది ప్రాపర్ గా పాజిటివ్ గా, అన్నిటికీ హైరాణ పడిపోకుండా కాస్త ఆలోచనని పెంచుకోగలగడం, పాజిటివ్ గా ఆలోచించగలడం. అలా పాజిటివ్ గా ఆలోచించుకోవడానికి అగైన్ ఎక్సర్సైజ్ కూడా పార్షియల్ గా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈవెన్ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్ లాంటివి ఏవైనా చదువుతూ మనం మెంటల్ గా స్ట్రెంగ్తెన్ అవ్వడం. రైట్. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మనం ఎప్పుడైతే ఒక హెల్త్ ఛాలెంజ్ వస్తుందో ఆ హెల్త్ ఛాలెంజ్ కి భయపడి దానికి బైండ్ ఓవర్ అయిపోతాం, సరెండర్ అయిపోతాం. అలా సరెండర్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ ప్రాబ్లం, ఆ పర్టికులర్ హెల్త్ ఛాలెంజ్, ఒక డయాబెటీస్ అనే కాదు, ప్రతి ఒక్క హెల్త్ ప్రాబ్లం మనల్ని తినేస్తుంది. దానికి యాడ్ ఆన్స్ ఇచ్చుకుంటా వెళ్ళిపోతుంది అనమాట, మనం కనుక దానికి భయపడితే. సో అక్కడ మనం జాగ్రత్తగా ఉంటూ ఓకే ఇదేం చేస్తుంది, మనం దాన్ని అధిగమిస్తాము అనేటువంటి యాటిట్యూడ్ ని డెవలప్ చేసుకోవడం ఆరోగ్యపరంగా. రైట్. అండ్ దెన్ స్లీప్. సో ఖచ్చితంగా 6 to 8 అవర్స్ ఆఫ్ రెస్ట్ అనేది మనిషికి అవసరం. సో కనీసం 6 గంటలైనా మనం ప్రాపర్ రెస్ట్ బాడీకి ఇస్తున్నామా లేదా, నిద్రలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకోకుండా కంటిన్యూస్ స్లీప్ అనేది మనలో ఉందా లేదా అనేది చెక్ చేసుకొని దాన్ని ఫాలో అవ్వడం. అండ్ దెన్ డైట్. సో ఒక ప్రాపర్ డైట్, ఇక్కడ మనము
ఇక్కడ ఈవెన్ ఈ డైట్ లోనే సెల్ఫ్ అవేర్నెస్ కూడా ఒక పాయింట్ ఖచ్చితంగా కలుస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మనం తినే ఆహారం, యు ఆర్ వాట్ యు ఈట్ అంటారు. అంటే మనం ఏమైతే మన శరీరానికి ఇస్తున్నామో అదే మన ఆరోగ్యము. మరి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి అని అంటే ఎటువంటి ఆహారాన్ని మనం మన శరీరానికి ఇస్తున్నాం, మనం తినే ఆహారాన్ని మనం ఎంచుకొని తీసుకుంటున్నామా, లేకపోతే ఆకలిని తీర్చేదిగా మాత్రమే చూస్తున్నామా? కేవలం ఆకలిని తీర్చేదిగానే చూస్తే మాత్రం ఆకలితో పాటు అనారోగ్యాల్ని కూడా చాలా ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకోకుండా ఒక సెకండ్ ఆగి, ఇప్పుడు ఈ ఫుడ్ నాకు మంచి చేసేదా, చెడ్డ చేసేదా, ఇది నాకు ఆరోగ్యాన్ని ఇస్తుందా, అనారోగ్యాన్ని ఇస్తుందా అని జస్ట్ ఒక క్వశ్చన్ అడిగి ఆ తర్వాత తినడం చాలా ఉత్తమం. అలా అడిగి తినే ప్రాసెస్ లో తెలియకుండానే హెల్దీ హ్యాబిట్స్ డెవలప్ చేసుకుంటాము. ఆ హెల్దీ హ్యాబిట్స్ మనల్ని హెల్త్ వైపు చాలా ప్రొటెక్ట్ చేస్తూ మనల్ని నడిపిస్తాయి ఫ్రెండ్స్. రైట్? సో ఇక్కడ ఎక్సర్సైజ్ మీ చేతిలోనే ఉంది, సెల్ఫ్ అవేర్నెస్ మీ చేతిలోనే ఉంది, అండ్ స్లీప్ మీ చేతిలోనే ఉంది. ఇవన్నీ కూడా అండర్ యువర్ కంట్రోల్ ఓన్లీ. దెన్ వాట్ అబౌట్ డైట్? సో ఎస్పెషల్లీ డయాబెటిక్ ప్లేట్ ఎలా ఉండాలి అని అంటే, చూసారు కదా మన ప్లేట్. ఇప్పుడు ఒకసారి ఈ ఫుడ్ ప్లేట్ ఎలా ఉంది, నేను తినే ఫుడ్ ప్లేట్ ఎలా ఉంది అని ఒకసారి విజువలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ గమనిస్తే ప్లేట్ ని ఫస్ట్ 2 భాగాలు చేశారు, తర్వాత రెండవ భాగాన్ని మళ్ళీ 2 భాగాలు చేశారు. సో పై భాగం 50% లో ఏమున్నాయి అని అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా ఉన్నాయి. సో దాంట్లో కూడా వెజిటబుల్స్ ఎక్కువగా ఉన్నాయి ఫ్రూట్స్ కంటే కూడా. అంటే హాఫ్ ద ప్లేట్ మనం కాయగూరలు పండ్లతో నింపాలి. బట్ మనం ఎలా నింపుతున్నాం? రైట్? అది మీకే వదిలేస్తున్నాను, ఎలా నింపుతున్నారో మీకు తెలుసు కాబట్టి. సో కింద హాఫ్ పోర్షన్ లో దాన్ని మళ్ళీ 2 పార్ట్స్ గా చేశారు. ఒక పార్ట్ లో ప్రోటీన్ ఫుడ్ ఉంది, ఇంకొక పార్ట్ లో స్టార్చీ ఫుడ్ అంటే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. అంటే మనం తినే ఆహారంలో 25% కార్బోహైడ్రేట్స్ ఉండాలి, 25% ప్రోటీన్స్ ఉండాలి, ఇంకొక 50% ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండాలి. రైట్? బట్ మనం తీసుకునే ఫుడ్ ప్లేట్ లో కంప్లీట్ రివర్స్. 50% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మేబీ ఒక 10% ప్రోటీన్ ఉంటుంది, ఇంకొక 10-20% వెజిటబుల్స్ కర్రీస్ ఉంటాయి. అంతే కదండి? మల్టిపుల్ కలర్ ఫుడ్ మనం తినాలి ఫ్రెండ్స్. రైట్? సో ఒకసారి క్వశ్చన్ చేసుకోండి, యామ్ ఐ ఈటింగ్ లైక్ దిస్? ఇక్కడ చూసాం కదా, డయాబెటిక్ హెల్దీ ఈటింగ్ ఫర్ డయాబెటీస్ అని అన్నారు. ఏమున్నాయి? నట్స్, సీడ్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ సెరల్స్, ఇవే ఎక్కువ ఉన్నాయి. బట్ మనం తినే ఫుడ్ లో ఎక్కువ వైట్ కలర్ ఉంటుంది. రైట్? దాన్ని రివర్స్ చేయాలి. మనం రివర్స్ చేయాల్సిన విషయాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం. మరి తెలుసుకున్నాం కదా, ఈజ్ ఇట్ ఈజీ అండి? రివర్స్ చేయడం ఈజీయా? సో మెనీ ఇయర్స్ గా ఆల్రెడీ ఒక టైప్ ఆఫ్ హ్యాబిట్ ని డెవలప్ చేసేసుకున్నాము. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆ హ్యాబిట్ లో నుంచి ఈ హ్యాబిట్ లోకి రావడం అంత ఈజీ కాదు. రెండోది ఏంటి అని అంటే ఇంప్లిమెంటేషన్ లో ఇటువంటి విధానాన్ని మనం పాటించాలి అని అంటే కష్టం. కాబట్టే దో మనకు డయాబెటిక్ ఫుడ్ చార్ట్స్ ఎన్ని ఉన్నా వీఆర్ నాట్ ఫాలోవింగ్ దెమ్. అవునా కాదా? వాటిని మనం ఫాలో కాలేకపోతున్నాం. ఎందుకు అని అంటే అది తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే తినడం ఇంకొక ఎత్తు. అంత ఈజీ కాదు. ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఎన్ని గిన్నెలు ఉన్నాయి? 20 గిన్నెలు ఉన్నాయి. 20 కప్పుల్లో 20 రకాల పదార్థాలు ఉన్నాయి. ఈ 20 రకాల పదార్థాలు ఒకేసారి ఒకే పూట తినాలని కాదు, ఇలాంటి మల్టిపుల్ కలర్స్ తినాలి, ఇన్ని కలర్స్ మన ఫుడ్ లో ఉండాలి అని చెప్తున్నారు. ఒక పూట ఒక 4 రకాలు, ఇంకొక పూట ఇంకొక 4 రకాలు, ఇంకొక పూట ఇంకొక 4 రకాలు. అలా మనకు డయాబెటిక్ ప్లాన్స్, ఫుడ్ ప్లాన్స్ 6 సార్లు తీసుకోమని చెప్తున్నారు. 6 సార్లు 6 రకాలుగా తీసుకోమని చెప్తా ఉన్నారు. మరి ఎంతమంది మనం వీటిలో, ఈవెన్ 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్. రైట్? సో మరి మరి ఎలా అండి? మీరేమో రాబోయే తరాల వాళ్ళని మార్చాలంటున్నారు,
మరి రాబోయే తరాల వాళ్ళు మార్చాలి అని అంటే ముందు మనం మారితే గదా! మనం మారి మన జీన్స్‌ని మనం మన పిల్లలకి ఇస్తే గదా! అని గదా మన ఆలోచన. ఇక్కడ రాబోయే తరాల వాళ్ళని ఎలా మారుస్తాము అననంటే, మనము మెయిన్ మన జీన్స్‌ని మార్చుకోవాలి. జీన్స్‌ని మార్చుకున్నప్పుడే ఆటోమేటిక్‌గా మన హెల్తీ జీన్స్ తర్వాత తరాల వారికి మనం అందించిన వాళ్ళం అవుతాము. అలా అందించినప్పుడు తర్వాత తరాల వాళ్ళకి మనము హెల్తీ జీన్స్‌ని ఇవ్వడం వల్ల వాళ్ళ హెల్తీ లైఫ్ స్టైల్‌ని వాళ్ళు లీడ్ చేయడం జరుగుతుంది. సో, దీనికి ఆల్టర్‌నేట్ ఏంటి అననంటే ఖచ్చితంగా ఉందండి. ఏంటది అననంటే బాడీకి కావాల్సింది సింథటిక్స్ కాదు. ఇక్కడ మనమేంది రైట్ నౌ మెడికేషన్‌ని ఫాలో అవుతా ఉన్నాం. మెడికేషన్స్ అంటే నథింగ్ బట్ కెమికల్స్. సో, కెమికల్స్‌ని ఉపయోగించి ల్యాబుల్లో మందుల్ని తయారు చేసి, ఆ మందుల్ని మనం బాడీకి సప్లై చేస్తున్నాం. సో, దానివల్ల ఏమవుతా ఉంది అనంటే సింథటిక్స్ ఆల్‌వేస్ ఎంత వాటి యొక్క అబ్సార్ప్షన్ రేట్, అసిమిలేషన్ రేట్ ఎంత అనంటే జస్ట్ 10-20% ఉంది. సో, ఆ 10-20% బాడీ అసిమిలేట్ చేసుకుంటుంది. రెస్ట్ ఆఫ్ ద కెమికల్ అంతా గూడా మళ్ళీ తిరిగి ఎలా మింగామో అలా బయటికి రావాలి కదా! సో, అక్కడ లివరు, కిడ్నీస్ ఇవన్నీ కూడా స్ట్రెయిన్ అవ్వడం జరుగుతది. అందుకే నెఫ్రోపతిలోకి ఎందుకు తొందరగా ఎంటర్ అవుతాము అనంటే, మనం వాడే మందుల్లోని కెమికల్స్ కిటోన్స్‌గా తయారవ్వడం జరుగుతుంది. ఆ కిటోన్స్‌ని ఫిల్టర్ చేసే ప్రాసెస్‌లో కిటోన్ బాడీస్ ఎక్కువైనప్పుడు కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం జరుగుతదనమాట. అలా బాడీకేమో నేచురల్‌గా బాడీ ప్రాసెస్ చేసుకునేటివే కావాలి. అలా ప్రాసెస్ చేసుకునే పదార్థాలు ఇచ్చినప్పుడే మన ఆరోగ్యం అనేది మెయింటైన్ అవ్వబడుతుంది. సో, నేను అక్కడ ఒక వండర్‌ఫుల్ బ్రాండ్‌ని మీకు ఇంట్రొడ్యూస్ చేయాలి అని అనుకున్నా. ఎందుకు అననంటే, ఇన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్‌ని మనం కష్టపడి తినలేము. మన వల్ల కాదు కాబట్టి, ఆల్టర్‌నేట్ ఏంటి అననంటే, టేకింగ్ కేర్ ఆఫ్ సప్లిమెంటేషన్ అండి. అంటే మనం ఇక్కడ బాగా గమనిస్తే శరీరం పని చెయ్యాలి అననంటే, శరీరంలోని అవయవాలన్నీ బాగా పనిచేయాలి. శరీరంలోని అవయవాలన్నీ బాగా పనిచేయాలి అననంటే, మనకేం కావాలి అననంటే, శరీరంలోని గ్లాండ్స్ అన్నీ కూడా బాగా పనిచేయాలి. అంటే ఆ గ్లాండ్యులర్ ఫంక్షన్ బాగుంటేనే మన అవయవాలన్నీ బాగా పనిచేస్తాయి. గ్లాండ్స్ అంటే ఏంటి? ఇప్పుడు ప్యాంక్రియాస్ అనేది ఒక గ్లాండ్. థైరాయిడ్ అనేది ఒక గ్లాండ్. మన బ్రెయిన్‌లో పిట్యూటరీ అనే ఒక గ్లాండ్ ఉంది. అండ్ అక్కడ సో మెనీ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇంటర్నల్‌గా పనిచేస్తూ ఉంటాయి. సో, ఆ గ్లాండ్స్ బాగా పనిచెయ్యాలి అననంటే, వాటికేం కావాలి అననంటే, బ్యాలెన్స్‌డ్ ఫుడ్ కావాలి. ఇందాక మనం చూపిచ్చిన ఫుడ్ ప్లేట్‌లో ఉండేటివన్నీ కూడా బ్యాలెన్స్‌డ్ ఫుడ్. సో, ఆ బ్యాలెన్స్‌డ్ ఫుడ్‌లో మనకు కేవలం కార్బోహైడ్రేట్సే కాకోకుండా, కార్బోహైడ్రేట్స్‌తో పాటు ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఇవన్నీ కూడా అందుతాయన్నమాట. సో, అవి మనం సంతులితంగా శరీరానికి ఇవ్వడం లేదు కాబట్టే ఏమవుతా ఉంది అననంటే వాటి యొక్క పనితనం తగ్గిపోతా ఉంది. అవి చెయ్యాల్సినటువంటి పనిని చెయ్యడం లేదు. ఎగ్జాంపుల్‌గా నేను నా శరీరానికి ఆకలేసిన ప్రతిసారి ఆహారం పెట్టకపోతే ఏమవుతుంది? అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితికి నేను వెళ్ళడం జరుగుతుంది. అంటే నా ప బ సహ బాడీ సహకరించదు. అంతే కదా! సో, అదే విధంగానే ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా అంతే. మనం ఎక్స్‌టర్నల్‌గా ఎలా అయితే ఫీల్ అవుతున్నామో, ఇంటర్నల్‌గా మన ఆర్గాన్స్ కూడా అదే విధమైనటువంటి ఫీలింగ్‌ని వ్యక్తం చేస్తాయి. నా వల్ల కాదు. నాకు కావాల్సింది నువ్వు ఇవ్వలేదు కాబట్టి నేను పని చేయలేకపోతున్నాను అంటాయన్నమాట. సో, ఇక్కడ హార్మోన్స్ అన్నీ బాగా పనిచెయ్యాలి అననంటే ఏం కావాలి వాటికి అననంటే ఎనఫ్ ఆఫ్ ప్రోటీన్స్ కావాలి. ఎనఫ్ ఆఫ్ వైటమిన్స్ కావాలి. ఎనఫ్ ఆఫ్ మినరల్స్ కావాలి. ఎనఫ్ ఆఫ్ గుడ్ ఫ్యాట్స్ కావాలి. సో, ఇవన్నీ ఎప్పుడైతే మనం ఇస్తామో, అప్పుడే మనకు కావాల్సినటువంటి హెల్త్‌ని ఆ ఆర్గాన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ మన ఆరోగ్యానికి, ఆహారానికి చాలా బంధం ఉందని అర్థమవుతా ఉంది కదా! సో, మనం ఆహారం ద్వారా ఎక్కువ కార్బోహైడ్రేట్సే ఎక్కువ ఇస్తాను. అంటే పిండి పదార్థాలే ఎక్కువ ఇస్తున్నాం. బట్ ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ తక్కువ మోతాదులో ఇవ్వడం వల్ల తెలియకుండానే మన బాడీలో ఒక న్యూట్రిషనల్ గ్యాప్ అనేది ఫార్మ్ అయ్యింది. సో, ఆ న్యూట్రిషనల్ గ్యాప్ వల్ల ఏమవుతా ఉంది అననంటే, మనకు ప్రాబ్లమ్స్ రైజ్ అవుతా ఉన్నాయి. అవయవాలు సరిగ్గా
మ్యామ్ మీ వాయిస్ వినపడట్లేదు. ఒక్కసారి మీ ఇంటర్నెట్ కనెక్షన్ చెక్ చేసుకోరా? ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేద్దామండి. మ్యామ్ అగైన్ కనెక్ట్ అవుతారు. సమ్ కనెక్టివిటీ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. వెరీ ఫ్యూ సెకండ్స్ లో మ్యామ్ కనెక్ట్ అవుతారండి. సిగ్నల్ ఇష్యూస్ అన్నమాట. మనకి ఎవరికైనా కూడా ఏదైనా డౌట్స్ ఉంటే మీ క్వెషన్స్ ని రెడీగా పెట్టుకోండి. ఎండ్ ఆఫ్ ద సెషన్ ఖచ్చితంగా మ్యామ్ ని అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మిమ్మల్ని ఎవరైనా న్యూగా కనెక్ట్ అయినా కూడా కాల్ కి, ఎవరైతే మిమ్మల్ని కనెక్ట్ చేశారో కాల్ కి, వాళ్ళ త్రూగా మ్యామ్ ని కానివ్వండి, నన్ను కానివ్వండి, ఆర్ మీ రిలేటెడ్ కోచెస్ ఆర్ అప్లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్రూగా మీరు మీకున్నటువంటి కన్సర్న్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇవాళ చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చింది. ఓవరాల్ గా డయాబెటిస్ ఈస్ వెరీ మేనేజబుల్. చాలా అన్నమాట. అంటే అన్నారు కదా, అంతా మన చేతుల్లోనే ఉంది. నిజంగా ఒక డయాబెటిక్ ఫుడ్ ప్లేట్ చూపించినప్పుడు ఎగ్జాక్ట్ రివర్స్ మనం చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ రివర్స్ చేస్తున్నాం. ఇప్పుడిప్పుడు అవేర్నెస్ వస్తోంది మనకు కూడా, ఎలా తినాలి అననేసి. ఎగ్జాక్ట్లీ మనం అక్కడ చూపించిన విధంగా గనక తినగలిగితే మన గ్లూకోజ్ లెవెల్స్ ఫేర్ కంట్రోల్లో ఉంటాయి. అండ్ మనం మోర్ కాంప్లికేషన్స్ ని కొని తెచ్చుకోకుండా కూడా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఖచ్చితంగా ఆ ఫుడ్ ప్లేట్ ని మనందరం ఫాలో అవ్వడానికే ప్రయత్నం చేయాలి. అండ్ ఇంకా తీసుకుంటే ఈ కాల్లో ఉన్న మనం ప్రతి ఒక్కరం మన ఫ్యామిలీ హిస్టరీ ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోవాలండి.
ఫ్యామిలీ హిస్టరీ అంటే ఇంట్లో పేరెంట్స్, అమ్మ, నాన్న, మేనత్తలు, మేనమామలు, మన సిబ్లింగ్స్ అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎవరికి ఉన్నా కూడా మనకి కూడా ఫ్యూచర్ లో మన లైఫ్ స్టైల్ ని బట్టి మనకి కూడా డయాబెటీస్ అటాక్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందుకని మనం ఏం చేయాలి, ముందుగానే ఇప్పటి నుంచే జాగ్రత్త తీసుకోవాలి. ఇందాక 4 పిల్లర్స్ అని మ్యామ్ చెప్పారు కదా, అలాగా 4 పిల్లర్స్ ని చాలా బాగా బ్యాలెన్స్ చేయాలి. ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునేటువంటి మంచి న్యూట్రిషన్, మంచి ఆహారము అన్ని కూడా, అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. అండ్ సఫిషియంట్ స్లీప్. చాలా రకాల డిసీజెస్ అండ్ డిజార్డర్స్ కి స్లీప్ డిప్రివేషన్ కూడా ఒక కారణం అని ఈ మధ్య చాలా రీసెర్చ్లు చెప్తున్నాయి అన్నమాట. అంటే నిద్ర సరిగా సఫిషియంట్ గా ఉండట్లేదు ఎవరికి కూడా, బికాస్ ఆఫ్ దేర్ జాబ్ కావచ్చు, నైట్ షిఫ్ట్స్ ఉండడము, లేదంటే మనకున్న గ్యాడ్జెట్స్ అవ్వచ్చు, అన్నీ కూడా బాగా అందుబాటులోకి వచ్చేసాయి కదా. ఎక్కువసేపు ఏమంటారు, బ్రౌజ్ చేస్తూ ఉండడము, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అలా అలా లేట్ నైట్ వరకు మేల్కోవడము, ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 6 to 8 అవర్స్ ఆఫ్ స్లీప్ మన బాడీకి ఇచ్చేసేయాలన్నమాట. అండ్ మ్యామ్ కనెక్ట్ అయ్యారు, లెట్ హర్ కంటిన్యూ. ఓకే ఝాన్సీ, రైట్. సో ఖచ్చితంగా ఇక్కడ స్లైడ్ షేరింగ్ మీరు షేర్ చేసుకోండి మా, లాస్ట్ స్లైడ్సే కాబట్టి. నేను ఇంకొక డివైస్ తో కనెక్ట్ అయ్యాను. రైట్. సో మనం ఎక్కడున్నాము, ఖచ్చితంగా మనకు ఆ న్యూట్రిషనల్ గ్యాప్ ని ఫిల్ చేస్తేనే మన బాడీ మెటబాలిజం అనేది హెల్దీ వేలో ఉంటుంది కాబట్టి, సో మనం నాట్ ఓన్లీ ద డయాబెటీస్, టు రూల్ అవుట్ ఎనీ డిజార్డర్, ఏ ప్రాబ్లం నైనా మనం డిజార్డర్ లో నుంచి ఆర్డర్ లోకి తెచ్చుకోవాలి, రివర్సల్ హెల్త్ లోకి రావాలి అని అంటే మాత్రం డెఫినెట్ గా మనం 100% న్యూట్రిషనల్ మెడిసిన్ ని మనం ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఎందుకు న్యూట్రిషనల్ మెడిసిన్ అనే పదాన్ని మనం వాడాము అని అంటే, మనకి ఏదైనా హెల్త్ ఛాలెంజ్ వస్తే దానికి మందులు వాడితేనే మనకు తగ్గుతుంది అనే భావనలో మనం ఉన్నాము కాబట్టి, ఆ భావనలోనే మనకు కావాల్సినటువంటి న్యూట్రిషన్ ని మెడిసిన్స్ రూపంలో తయారు చేసి ఇవ్వడం జరుగుతా ఉంది. ఎవరైతే మనం సరైన ఆహారం తీసుకోవడం లేదు, మనకు ప్రోటీన్ లోపం ఉంది, ఇక్కడ ఈవెన్ వాటికి కూడా చాలా చాలా స్టాటిస్టిక్స్ ఉన్నాయి. సో ఇండియాలో, ఎస్పెషల్లీ ఇండియాలో ప్రోటీన్ పరంగా తీసుకుంటే 60 to 70% ఆఫ్ ద పీపుల్ ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారు. అండ్ విటమిన్స్, మినరల్స్ విషయానికి వస్తే నేను అన్ని బాగానే తింటున్నాను కదా, నాకు అన్ని అందుతున్నాయి కదా అని అనుకుంటారు. సో ఎవరికి నడువు నొప్పి లేదు చెప్పండి, ఎవరికి కాళ్ళు నొప్పులు లేవు చెప్పండి. నడువు నొప్పి ఉంది అని అంటే కాల్షియం లోపం ఉంది, ఎవరికి కాళ్ళు నొప్పులు ఉన్నాయి అని అంటే వాళ్ళకి ఐరన్ లోపం ఉంది, ఎవరు తొందరగా అలసిపోతున్నారు అని అంటే ఐరన్ లోపం ఉంది. ఇలా ప్రతి ఒక్క ఏమంటారు విటమిన్, మినరల్ లోపాలు అనేటివి ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఈవెన్ మనకు గమనించండి, క్రోమియం అనేది చాలా చాలా ట్రేస్ ఎలిమెంట్. ఆ క్రోమియం అనేది, ఆ ట్రేస్ ఎలిమెంట్ మన బాడీకి అందకపోవడం వల్లే మనకు ఈ రోజు కార్బోహైడ్రేట్ మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవుతా ఉంది. ఆ డిస్టర్బెన్స్ వల్లే మనం ఈ రోజు డయాబెటీస్ అనే ప్రాబ్లం ని బిగ్ టైం ఫేస్ చేస్తా ఉన్నాము. అండ్ ఈవెన్ పీసీఓఎస్, ఒకప్పుడు అసలు లేదు పీసీఓఎస్. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే కేవలం ఆహార లోపము. సో ఆ ఆహార లోపాన్ని ఎవరైతే సరి చేసుకుంటారో దే ఆర్ ద ఫ్యూచర్ హెల్త్ అవేర్నెస్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి మాత్రమే ఫ్యూచర్ మీద అవేర్నెస్ ఉంది. సో ఆ ఫ్యూచర్ అవేర్నెస్ ఉంటే ఏమవుతుంది అని అంటే, ఈ రోజు నేను చూపించేటువంటి శ్రద్ధ రేపు నా భావి తరాల్ని కాపాడుతుంది. ఎలా అనంటే వాళ్ళల్లో ఆ జెనెటికల్ ప్రాబ్లమ్స్ డెవలప్ కాకోకుండా నేను జాగ్రత్త పడగలుగుతాను. జెనెటికల్ ప్రాబ్లమ్స్ రాకోకుండా జాగ్రత్త పడ్డాను అని అంటే నా తాత తండ్రులకి, నా అత్త మామలకి, నా బాబాయిలకి వాళ్ళకి ఉన్న రాబోయే రోజుల్లో నా పిల్లలకి రాకోకుండా, ఈవెన్ తల్లిదండ్రులకు ఉన్నా కూడా రాబోయే రోజుల్లో నా బిడ్డలకి రాకోకుండా నేను జాగ్రత్త పడొచ్చు. సో మనము ఆస్తులు ఇవ్వడం కాదు, ఇలాంటి అనారోగ్యాలు ఇవ్వకుండా కమింగ్ జనరేషన్స్ ని మనం కాపాడగలిగితే ఖచ్చితంగా మనం చాలా పెద్ద హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం.
రైట్. సో కాబట్టి ఈ న్యూట్రిషనల్ గ్యాప్ ని ఫిల్ చేయాలి అని అంటే అది కేవలం ఆహారం వల్ల మాత్రమే అయ్యే పని కాదు. కాబట్టి వాట్ వీ నీడ్ అని అంటే డెఫినెట్ గా సప్లిమెంటల్ సపోర్ట్ కావాలి. సో సప్లిమెంట్స్ లో రారాజు ఎవరు అని అంటే ప్రపంచాన్నే రూల్ చేస్తున్నటువంటి బ్రాండ్ న్యూట్రలైట్ అండి. సో మీకు తెలుసో తెలియదో, నాకైతే తెలియదు. ఖచ్చితంగా న్యూట్రలైట్ ని యూరో మానిటర్ లో మీరు చెక్ చేసుకోండి, వెబ్సైట్ లో చెక్ చేసుకోండి, న్యూట్రలైట్.com లో. సో న్యూట్రలైట్ క్రెడెన్షియల్స్ ఏంటి అని అంటే మనం పుట్టక ముందే పుట్టినటువంటి బ్రాండ్, 80+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మనమంతా తింటున్నటువంటి ఆహారం పెస్టిసైడ్ బేస్డ్ ఫుడ్ అయితే ఇక్కడ వీళ్ళేంటి అని అంటే సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా కల్టివేషన్ చేయడానికి వీళ్ళ ఓన్ ల్యాండ్స్ 6,500 acres ఆఫ్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ లో పంటలు పండించి వాటి యొక్క ఉత్పత్తుల ద్వారా మనకు కావాల్సినటువంటి సప్లిమెంట్స్ ని తయారు చేసిస్తున్నారు. వీటిని వాడి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకోకుండా మన ఆరోగ్యాన్ని మనం 100% ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎస్పెషల్లీ మనకు డయాబెటిస్ ఎందుకు వస్తా ఉంది? కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఎక్కువగా ఉండడం వల్లే కదా. సో కార్బోహైడ్రేట్ ని మనం ఒక 20% 30% తగ్గించి దాని ప్లేస్ లో గనక మనం ప్రోటీన్స్ ని పెంచామనుకోండి, ఖచ్చితంగా ఎనర్జీ వస్తుంది. ప్లస్ మనం కార్బోహైడ్రేట్ మెటబాలిజం ని కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాము. మన ఆకలిని దప్పికని మనం తీర్చుకోగలుగుతాము, శక్తివంతంగా ఉండగలుగుతాం. ఆన్ ద సేమ్ సైడ్ మన డయాబెటిస్ ని కూడా రివర్సల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. డయాబెటిస్ వస్తే జీవితకాలం మందులు వాడాలంట కదా అని అంటారు కదా. నేను జెస్టేషనల్ డయాబెటిస్ తో సఫర్ అవుతున్నటువంటి పర్సన్ ని. సో నాకు లాస్ట్ చైల్డ్ 12 years చైల్డ్. సో ఆ బాబుని ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే నాకు రావడం జరిగింది. బట్ అది మేము నోటీస్ అయితే చేయలేదు. ఆఫ్టర్ 1 year ఎటువంటి పరిస్థితిలోకి వెళ్ళింది అని అంటే తినక ముందే 292 పాయింట్లు నింది, తిన్న తరువాత 498 పాయింట్లు నింది. అంటే ఏ స్టేజ్ అనేది ఒకసారి ఆలోచించండి. డాక్టరే షాక్ అయ్యారు. ఏంటమ్మా ఎలా పని చేసుకోగలుగుతున్నావు అసలు? మ్యామ్ అగైన్ మీ వాయిస్ వినపడట్లేదు. అగైన్ మ్యామ్ దగ్గర సిగ్నల్ ఇష్యూ ఉన్నట్లుందండి. ఒకటేనండి, ఇక్కడ మ్యామ్ చెప్తున్నారు తన ఓన్ టెస్టిమోనీనే తను షేర్ చేస్తున్నారు. అంటే సప్లిమెంటేషన్ సపోర్ట్ తీసుకుంటూ, న్యూట్రిషన్ ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుంటూ, ఇందాక అన్నటువంటి అన్ని కూడా 4 pillars ప్రాపర్ గా ఫాలో అయినప్పుడు ఎలా ఉంటుంది మన కండిషన్, హెల్త్ కండిషన్ అనే దానికి మ్యామే ఒక లైవ్ ఎగ్జాంపుల్ అన్నమాట. అండ్ లాస్ట్ లో ఇంకా కొన్ని ఫ్యూ డౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి నేను మాట్లాడేసి విల్ ఎండ్ ద సెషన్. ఏంటి అంటే ఒకవేళ మన ఫ్యామిలీ హిస్టరీ ఉంది, మన ఇంట్లో మన పేరెంట్స్ కో మన సిబ్లింగ్స్ కో, అంటే మన ఫ్యామిలీలో ఎవరికైనా ఉంది డయాబెటీస్, నాకు కూడా వచ్చే అవకాశం ఏదైనా ఉందేమో అనే ఒక భయం మనలో గనక ఉంటే కొన్ని టెస్ట్లు చేయించుకోవడం ద్వారా మనం ఒకవేళ ప్రీ డయాబెటీస్ కండిషన్ లో ఏమన్నా ఉన్నామేమో అని మనం క్లారిఫై చేసుకోవచ్చు. ఏం టెస్ట్లు అంటే ఫాస్టింగ్ గ్లూకోజ్ టెస్ట్ చేయించుకోవాలండి. ఏమి తినక ముందు, ఆహారం ఏమి తీసుకోక ముందు మార్నింగ్ బ్లడ్ శాంపుల్ ఇచ్చి మనం టెస్ట్ చేయించుకోవాలి. అది ఒక టెస్ట్. గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ అంటారు, అది చేయించుకోవాలి. అండ్ HbA1c అంటారు టెస్ట్. అది వచ్చేసి పాస్ట్ 3 months గా మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చెప్తుంది. ఇప్పుడు ఇవాళ చేయించుకున్న టెస్ట్ నిన్న నైట్ మనం ఏం ఆహారం తిన్నాం దాన్ని బేస్ చేసుకొని మనకి రీడింగ్ వస్తుంది అనమాట. HbA1c ఏంటంటే పాస్ట్ 3 months గా మన సిచ్యువేషన్ ఏంటి అనేది చాలా క్లియర్ గా చెప్తుంది. సో ఈ టెస్ట్లు చేయించుకున్నట్లయితే మనం ఒకవేళ ప్రీ డయాబెటిస్ కండిషన్ లో ఏమన్నా ఉన్నామా అనేటువంటిది మనకి క్లారిటీ వస్తుంది. సో తప్పకుండా ఈ టెస్ట్లు అయితే అందరూ చేయించుకోవాలనే చెప్తున్నాను. అండ్ ఇందాక అన్నట్లుగా 4 pillars ఫాలో అయినట్లయితే మన జీన్స్, మన పిల్లలు కూడా, మనం ఒక మంచి ఆహారపు అలవాట్లు, ఒక మంచి పద్ధతిలో మనం ఒక డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్ లో ఉన్నామంటే మనల్ని చూసి మన పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు, అవే నేర్చుకుంటారు. కాబట్టి ఒక ఏజ్ వచ్చిన
కూడా వాళ్ళ స్ట్రెస్ ని వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ ఒక మంచి లైఫ్ స్టైల్ కలిగి ఉంటే వాళ్ళ జీన్స్ చాలా హెల్దీగా ఉంటాయి. ఎలా ఎక్స్ప్రెస్ అవుతాయి అంటే హెల్దీగానే ఎక్స్ప్రెస్ అవుతాయి. ఇప్పుడు ఏమవుతోంది, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు ఒక ఏజ్ వచ్చాక ఆ జీన్స్ డయాబెటిక్ జీన్స్ గా మారుతున్నాయి. వాళ్ళని కూడా ఏదైతే పేరెంట్ కు ఉందో అదే కండిషన్ చైల్డ్ లో కూడా డెవలప్ అయ్యేలాగా చేస్తున్నాయి అన్నమాట. మరి ఇప్పుడు ఇక్కడ ఏమవుతోంది, అలా కాకుండా హెల్దీగా ఆ జీన్స్ కంటిన్యూ అయ్యేలాగా ఈ గుడ్ న్యూట్రిషన్ అనేది, గుడ్ లైఫ్ స్టైల్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇంట్లో మనం ప్రతి ఒక్కరం కూడా మనం ఏం తింటున్నాము, ఏది తినబోయినా ఫస్ట్ మన చేతిలో పట్టుకొని ఇది తిన్నందువల్ల నాకు ఎలాంటి పోషకాలు నా బాడీకి అందుతున్నాయి, ఇందులో ఎక్సెసివ్ సాల్ట్స్ ఏమన్నా ఉన్నాయా, ఎక్సెసివ్ షుగర్స్ ఏమన్నా ఉన్నాయా, ఒకసారి ఆలోచించి ఏదన్నా ఆల్రెడీ ప్యాక్డ్ ఫుడ్ అయితే ఖచ్చితంగా న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ దాని మీద ఏముంది అనేసి ఖచ్చితంగా చదవాలన్నమాట. అది ఖచ్చితంగా మనం అలవాటు చేసుకోవాలి. ఇప్పటి నుంచి మనం అలవాటు చేసుకోవాలి, మన పిల్లలకు కూడా అదే నేర్పించాలి. న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ ని తప్పనిసరిగా మనం చదవాలి. ఏముంది, కంటెంట్ ఏంటి, అది తిన్నందువల్ల నాకు ఏమొస్తుంది, నా బాడీకి అందేటువంటి పోషకాలు ఏంటి అనేది తెలుసుకొని మన నోట్లోకి అది పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. చాలా కాన్షియస్ గా తినాలన్నమాట. బికాస్ అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ మన లోపల జరిగేటువంటి మెటబాలిజం ని చాలా 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 ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో దట్ బీ కేర్ఫుల్. మన నోట్లోకి వెళ్ళే ప్రతి పదార్థము ఇందులో నుంచి నాకు ఎన్ని పోషక విలువలు నా బాడీకి అందుతున్నాయి అనేది లెక్క పెట్టుకొని, ఇందులోంచి నాకు ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి అనేది కూడా ఖచ్చితంగా లెక్క పెట్టుకొని మరి తినాల్సినటువంటి సిచ్యువేషన్ లో ఈ రోజున మనం ఉన్నాం. అండ్ ఇంకా చాలా అనుకుంటాం కదా ఇప్పుడు మనం ఇంకా ఏం మార్చుకోవాలండి, మంచి ఆహారమే తింటున్నాం మేము, ఆల్రెడీ నట్స్ తింటున్నాం, సీడ్స్ తింటున్నాము, ఇక వేరుశనగ పప్పులని, అంటే ఎందులో పోషకాలు ఉంటాయో అందులోనే అవే మేము ఎక్కువగా తీసుకుంటున్నాము. ఆకుకూరలు వారంలో ఒక 4-5 రోజులు తింటున్నాం, పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకున్నాం, ఇవన్నీ ఫాలో అవుతున్నాము. ఇంకా అడిషనల్ గా ఇంకేం చేయాలి అని అంటే గనుక మన కుకింగ్ ఆయిల్ ని ఖచ్చితంగా మార్చుకోవాలండి. మన కుకింగ్ ఆయిల్ ని చేంజ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ లో, ఇమ్మీడియట్ సిచ్యువేషన్ లో మనం ఉన్నాం. ఎందుకు అనంటే ఆ హిస్టరీ అంతా మీకు తెలుసు, నేను ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలుసు. బట్ తెలిసి కూడా మనం వినక పక్కన పెట్టేశామా, లేదంటే ఆల్రెడీ మన ఇంట్లో నూనె చేంజ్ అయిపోయిందా? ఆల్రెడీ చేంజ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా గ్రేట్ అండి, కంగ్రాట్స్. మీ ఆరోగ్యం మీద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టడం మీరు స్టార్ట్ చేసేసారు. కుకింగ్ ఆయిల్ ని కూడా ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్, గీ, ఆలివ్ ఆయిల్ ఇలాంటివి, గానుగ దగ్గర అప్పటికప్పుడు తాజాగా తీసుకొచ్చిన నూనెలు వాడుకోవడం మంచిది. రీఫైన్డ్ ఆయిల్స్ వాడడం ఎంత మాత్రము మంచిది కాదు. ఇవి మన లోపలికి వెళ్ళి చాలా రకాల ఇబ్బందుల్ని, భయంకరమైనటువంటి హెల్త్ ఛాలెంజెస్ ని మనకి తెచ్చి పెడుతున్నాయి అనమాట. సో వాటితో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ మ్యామ్ అగైన్ కనెక్ట్ అయ్యారు, తన టెస్టిమోనీ షేర్ చేసుకునేటువంటి అది వినేటువంటి అవకాశం మనకు కూడా ఉండాలి కదా. మ్యామ్ ప్లీజ్ షేర్ యువర్ టెస్టిమోనీ. ఓకే, థ్యాంక్ యూ ఝాన్సీ. రైట్, సో పర్సనల్ టెస్టిమోనీగా నేనే అనమాట. ఫస్ట్ నన్ను నేను బాగు చేసుకున్న తర్వాతనే నేను సో మెనీ పీపుల్ కి రికమెండ్ చేయడం జరుగుతా ఉంది. సో ఎక్కడ చాలా హయ్యర్ లెవెల్స్ ఆఫ్ బ్లడ్ షుగర్ ని బికాస్ ఆఫ్ న్యూట్రలైట్ నేను ఆర్డర్ లోకి తెచ్చుకోగలిగాను. అలాంగ్ విత్ న్యూట్రలైట్ వాట్ ఐ డిడ్ అని అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నాను, ఎక్సర్సైజ్ యాడ్ చేసుకున్నాను, అండ్ బిఫోర్ ఈటింగ్ ఈజ్ ఇట్ గుడ్ ఫర్ మీ ఆర్ నాట్ అనేది చెక్ చేసుకొని తినడం అలవాటు చేసుకున్నాను. అండ్ న్యూట్రలైట్ బిగ్ టైం ఎంత హెల్ప్ చేసింది అని అంటే ఆ డిజార్డర్ ని ఆర్డర్ లో పెట్టి రైట్ నౌ ఎటువంటి మెడికేషన్ లేకోకుండా నా లైఫ్ లీడ్ చేసేలాగా అంటారు కదా, డయాబెటీస్ ఈజ్ నాట్ రివర్స్ చేయలేము అని అంటుంటారు కదా. కానీ డెఫినెట్లీ వీ కెన్ రివర్స్ అవర్ డయాబెటీస్ బై అవర్ లైఫ్ స్టైల్. ఖచ్చితంగా లైఫ్ స్టైల్లో చేంజెస్ అయితే తెచ్చుకోవాలి. ఎడాబడా తినుకోకుండా కార్బోహైడ్రేట్స్ లో మార్పులు తెచ్చుకోవడం, ప్రోటీన్ ఇంటేక్ పెంచుకోవడం, గుడ్ ఫ్యాట్స్ పెంచుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల ఐ రిసీవ్ వండర్ఫుల్ గ్రేట్ రిజల్ట్స్. అండ్ నాకు బాగా అయిన తరువాత నేనేం చేశాను అని అంటే, ఈవెన్ నేను ఎవ్రీ 6 months ఒకసారి ఐ చెకప్ కి వెళ్ళడము అండ్ టోటల్ బాడీ చెకప్ చేయించుకోవడం, ఇవన్నీ కూడా చేస్తుంటాను. ప్రతి టెస్ట్ కూడా క్వైట్ నార్మల్ రిపోర్ట్స్ ని ఇవ్వడం జరుగుతా ఉంది. వై? బికాజ్ అని అంటే ఐఎమ్ మెయింటైనింగ్ మై హెల్త్ విత్ న్యూట్రలైట్, రైట్. సో నాకు నా రిజల్ట్స్ ని చూసి మా అత్తగారికి అయితే ఆల్రెడీ 20 years నుంచి డయాబెటీస్. సో ఆవిడ ఎటువంటి పొజిషన్ లో ఉన్నారు అని అంటే, ఆవిడకి రెటినోపతి, నెఫ్రోపతి, న్యూరోపతి అన్ని, సారీ నెఫ్రోపతి లేదు, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్,
ప్లస్ బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, డిజనరేషన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. బికాస్ ఆఫ్ డయాబెటీస్, బికాస్ ఆఫ్ బీపీ ఆవిడకి ఇవన్నీ అడిషనల్ బోనస్లు. సో ఇక్కడ ఇలా ఉన్నటువంటి పరిస్థితి ఆవిడకి ఏంటి అని అంటే ఈ హై షుగర్ లెవెల్స్ వల్ల ఎట్లాంటి పరిస్థితికి అని అంటే ఆహారం కూడా తీసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయి సెలైన్లు పెట్టాల్సినటువంటి పరిస్థితులకు వచ్చేసింది. అటువంటి ఆవిడకి మేము ఫస్ట్ నుంచి కూడా న్యూట్రలైట్ చెప్తున్నాం, కానీ పెద్దవాళ్ళు కదా వినరు. అమ్మ మందులు మానేస్తే ప్రాణం పోతుందేమో అని అనుకునేది. సో ఆ మందులే ప్రాణం తీస్తున్నాయి అని మేము ఎంత చెప్పినా వినేది కాదు. తర్వాత ఇంకా లాస్ట్ లో ఏంటి అని అంటే ప్రోటీన్ గురించి చెప్పామనుకోండి, నాకు పడదు అంటది, నాకు పొట్టపురం వస్తుంది అని అంటది. ఇంకా మనం ఏ సప్లిమెంట్ గురించి చెప్పినా నాకు వద్దమ్మా అని అంటుంది. ఇంకా వాళ్ళని నొప్పించలేం కదా, లైట్ తీసుకునే వాళ్ళం, బాధేసేది, ఇంట్లో వాళ్ళనే మార్చలేకపోతా ఉన్నామే అని. సో అలా ఉన్నటువంటి పరిస్థితుల్లో సెలైన్ లెక్కించేసిన స్టేజ్ లో ప్రోటీన్ ఇంజెక్షన్ స్టార్ట్ చేసామన్నమాట. మెల్లమెల్లగా కొద్దిగా ప్రోటీన్ ఇవ్వడం మొదలు పెట్టాము. సో ఆ ప్రోటీన్ ప్లస్ మధునాశిని అనేటువంటి సప్లిమెంట్ ఇవి ఇచ్చిన తర్వాత ఏమైంది అని అంటే ఆవిడలో చేంజెస్ స్టార్ట్ అయ్యాయి. సో దాదాపు మార్నింగ్ ఒక 24 యూనిట్లు, నైట్ ఒక 18 యూనిట్లు ఇన్సులిన్ తీసుకునేటువంటి ఆవిడ అక్కడి నుంచి మెల్లగా 2 months లో ఏమైంది అని అంటే జస్ట్ 12 యూనిట్స్ ఆన్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక 8 యూనిట్స్ తీసుకునే పొజిషన్ కి జస్ట్ విత్ ఇన్ 2 months లో రెడ్యూస్ అవడం జరిగింది. చాలా బాగుందమ్మా అని మొదలు పెట్టింది అనమాట. ప్రోటీన్ చాలా బాగుంది. ఇప్పుడు 3rd kg టిన్ వాడుతా ఉన్నారు ఆవిడ. రైట్, అసలు నాకు వద్దు పడదు అన్నటువంటి పొజిషన్ నుంచి ఈ రోజు ఆవిడ ఆరోగ్యాన్ని ఎంతో బాగా రిపేర్ చేసుకుంటూ జర్నీ స్టార్ట్ చేశారు. అండ్ వన్ మోర్ టెస్టిమోనీ, అతనికి జ్యువెలరీ షాప్, చాలా బిజీగా ఉంటారు. సో అతనికి HbA1c అంటే గ్లైకనేటెడ్ షుగర్ లెవెల్స్ తీసుకుంటే, హిమోగ్లోబిన్ గ్లైకనేటెడ్ షుగర్ లెవెల్స్ 12.4 ఉండే. సో ఇమీడియట్ గా మా బ్రదరు, అతని ఫ్రెండ్ అన్నమాట, ఆయన కాల్ చేశారు నాకు. నా నంబర్ తీసుకొని కాల్ చేశారు, అమ్మ భారతమ్మ నాకు ఇలా ఉంది పరిస్థితి. నేను అంటే అంతకుముందు ఆయన రెగ్యులర్ గా న్యూట్రలైట్ ప్రోటీన్ పౌడర్ వాడేవాళ్ళు, మధ్యలో బ్రేక్ ఇచ్చారు. తర్వాత అంటే మేము కూడా అతనితో కమ్యూనికేషన్ మిస్ అయిపోయింది అనమాట మాకు కూడా. సో అలా ఉన్నటువంటి వ్యక్తి ఇంకా మా బ్రదర్ ద్వారా మళ్ళీ రీకనెక్ట్ అవ్వడం జరిగింది. సో ఆయనకి మేము కలిసినప్పుడు 12.4 ఉన్నటువంటి HbA1c విదిన్ ద మంత్ ఏమైంది అని అంటే 6.8 కి రావడం జరిగింది. అస్టానిషింగ్ రిజల్ట్స్. మేము కూడా ఆశ్చర్యపోయాం. ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్ ఆయనకి పరీక్ష చేశారో నేనేమన్నా రాంగ్ గా చేశానేమో అని చెప్పేసి మళ్ళీ అగైన్ సెకండ్ టైం కూడా చేశారంట. మళ్ళీ సేమ్ ఓల్డ్ రిజల్ట్ రావడం జరిగింది 6.8. సో అతను షాక్ అయ్యి మళ్ళీ ఈ పేషెంట్ నుంచి ఆ క్లయింట్ తీసుకున్నాడు అనమాట, ల్యాబ్ టెక్నీషియన్. ఆయన బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు కూడా డయాబెటిక్ కావడం వల్ల అగైన్ దే ఎంటర్డ్ ఇంటూ ద న్యూట్రలైట్ ఫ్యామిలీ. ఇలా మన ఓన్ టెస్టిమోనీ ఏమయ్యింది అని అంటే ఈ రోజు సో మెనీ పీపుల్ యొక్క హెల్త్ ని టచ్ చేస్తూ, వాళ్ళని రిపేర్ చేస్తూ, వాళ్ళకి హెల్దీ హ్యాబిట్స్ ని డెవలప్ చేస్తూ బాగా హెల్దీగా ఉండేలాగా న్యూట్రలైట్ సపోర్ట్ ని వాళ్ళకి రికమెండ్ చేస్తూ వెళ్తా ఉన్నాం ఫ్రెండ్స్. దట్ మచ్ గ్రేట్ సపోర్ట్ ఈస్ గివింగ్ న్యూట్రలైట్. సో న్యూట్రలైట్ ని లైట్ తీసుకోవద్దు. అలాంగ్ విత్ ఫౌండేషనల్ ప్రొడక్ట్స్ మనకి ఏ ప్రాబ్లం అయితే ఉందో, ఎస్పెషల్లీ డయాబెటీస్ కి అయితే మధునాశిని ఖచ్చితంగా వాడాము అని అంటే డెఫినెట్ గా మన డయాబెటీస్ ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది అప్పుడు. రైట్, సో దిస్ ఇస్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ఝాన్సీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. హోప్ వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవాళ మనందరికి కూడా వచ్చింది మ్యామ్ దగ్గర నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మ్యామ్ చెప్పిన టెస్టిమోనీ ద్వారా మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ అత్తగారి గురించి చెప్పారు కదా, ఏజ్ వచ్చే కొద్ది ఎన్ని కాంప్లికేషన్స్ వచ్చేసాయి అని అనేసి. మనం యూజువల్లీ ఏమనుకుంటుంటాం అంటే, డాక్టర్ మెడిసిన్ ఇచ్చారు కదా, నేను మెడిసిన్ టైం టు టైం నేను మిస్ కాకుండా ఒక్కరోజు కూడా నేను వేసుకుంటున్నాను చక్కగా, ఏవైతే నాకు తినద్దన్నారో అవి తినకుండా, ఏం తినమన్నారో తింటున్నాను, అన్ని ఫాలో అవుతున్నాను, నేను సేఫ్ సైడ్ లో ఉన్నాను అని ఒకవేళ కనుక అనుకుంటుంటే, అండర్ కరెంట్ లాగా ఏజ్ ఒక్కొక్క సిస్టమ్ ని డ్యామేజ్ చేసుకుంటూ వస్తుంది, ఒక్కొక్కరిలో ఒక్కొక్క సిస్టమ్ ని. అది మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలన్నమాట. అలా డ్యామేజ్ కాకుండా జస్ట్ మనం మెయిన్ అసలు మన ఒంట్లో ఆ కండిషన్ ఉందా అనే విధంగా మనం అనిపించుకోవాలి అంటే మాత్రం అబ్సల్యూట్లీ సప్లిమెంటేషన్ సపోర్ట్ అయితే చాలా కావాలండి. అండ్ మ్యామ్ ఎగ్జాంపుల్ దానికి
అండ్ విత్ దిస్ వీఆర్ ఎండింగ్ ద సెషన్. బిఫోర్ దట్ ఒక్క చిన్న మాట, ఇంత కాల్ మీరు విన్న తర్వాత, ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మీరు ఒక్కటే డెసిషన్ తీసుకోవాలి. మనందరం, నేను కూడా ఇన్ఫాక్ట్, మన ఇంట్లో ఎవరైతే ఒక పర్సన్ డయాబెటీస్ తో ఉన్నారో, ఒకవేళ ఉండుంటే, హీ ఆర్ షీ మస్ట్ బి ద లాస్ట్ పర్సన్. ఇంకా నెక్స్ట్ పర్సన్ కి, నెక్స్ట్ జనరేషన్ కి ఇక రావడానికే లేదు. ఆ విధంగా ఇవాల్టి నుంచి నా లైఫ్ స్టైల్ ని నేను మార్చుకోబోతున్నాను అనేటువంటి డెసిషన్ తీసుకొని ఖచ్చితంగా అవన్నీ కూడా ఫాలో అవుతూ చాలా హెల్దీగా మన లైఫ్ ని కొనసాగించుకుంటూ, ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. ఒక్క చిన్న విషయం ఝాన్సీ, మా అత్తగారు నెలకి వాడే మందుల ఖరీదు ఎంత అనంటే 7 నుంచి 8 వేల రూపాయల మందులు వాడుతున్నారు. బఠానీ గింజల్లాగా మందులు వాడతారనమాట. అటువంటి లేడీకి కూడా న్యూట్రలైట్ ఈస్ గివింగ్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్, ఎస్ అబ్సల్యూట్లీ. సో అర్థం చేసుకోండి, అన్ని వెరైటీస్ ఆఫ్ మెడిసిన్ వాడుతున్నప్పటికీ ఆ మెడిసిన్ మన బాడీని పాయిజన్ లాగా తయారు చేస్తుంది, కానీ ఒక ప్రాపర్ ఆన్సర్ అనేది ఇచ్చే స్థితిలో మన బాడీని పెట్టట్లేదు. ఇంక ఇలా మనం మాట్లాడుకుంటూ వెళ్తే కమింగ్ 2 to 3 hours 4 hours కూడా మాట్లాడుతూనే ఉంటాము. అంత వాస్ట్ సబ్జెక్ట్, అన్ని రిజల్ట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. అన్ని కాల్లో చెప్పినవన్నీ కూడా గుర్తుంచుకొని చక్కగా అవన్నీ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ, మనము, మన ఫ్యామిలీ అండ్ మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరు కూడా చాలా హెల్దీగా ఉండేలాగా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనది. విత్ దిస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వెరీ నైస్ టాకింగ్ టు యూ ఆల్. బాయ్ అండి, టేక్ కేర్.